హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమ. లలితాదేవ్యై నమ. మీ అందరినీ నన్ను మన్నించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకని అంటే నేను తెల్లవారుజామున లేచి 600 కిలోమీటర్లు పరిగెత్తాను. గబగబా అక్కడ పూర్ణాహుతి చేసి ఒక క్షణం కూడా కూర్చోలేదు. వెంటనే బయలుదేరి వచ్చినా మరి రోడ్డు ట్రాఫిక్ అంతా నా చేతిలో ఉండదు. ఎంత గబగబా వచ్చినా నేను ఇంతకన్నా రాలేకపోయాను. కనీసం నేను ఇవాళ ఇంటికి కూడా వెళ్ళలేదు. ఇంకా నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి సంధ్యావందనం చేసుకోవాలి రాత్రి ప్రాయశ్చిత్తంతో. నేను సభకే ప్రాధాన్యత ఇచ్చి ముందు వచ్చేసాను. నేను ఎప్పుడు రాని రీతిలో అసలు పంచె కూడా కట్టుకోకుండా వేదిక మీదకి వచ్చేసాను. అందుకని నా ఆలస్యము మన్నింపబడుగాక. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ నామం గురించి మీకు నేను నిన్న కొంత విజ్ఞాపన చేసి ఉన్నాను. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత అంటారు. అంటే భండాసురుడు లలితాదేవి యొక్క సైన్యం కదలడానికి వీలు లేని రీతిలో జయవిఘ్నం అనేటటువంటి ఒక యంత్రాన్ని రచన చేసి దాన్ని అమ్మవారి సైన్యం ఉన్నటువంటి 8 దిక్కుల యందు నిక్షేపించి ఉంచితే అమ్మవారు ఆ విఘ్నాన్ని అధిగమించడం కోసమని మహాకామేశ్వరుడి వంక చూసి ఒక చిరునవ్వు నవ్వితే వారిద్దరి యొక్క చిరునవ్వుల కలయిక యందు ఆవిర్భవించినటువంటి 28 బీజాక్షరములకు మంత్రములకు అధిష్టాన దేవత అయినటువంటి గణేశ్వరుడు ఆ జయవిఘ్నం అనేటటువంటి యంత్రము చూర్ణమైపోయేటట్టుగా ఆయన తన శక్తిని ప్రసారం చేశారు. దాని వలన ఆ జయవిఘ్న యంత్రము భిన్నమైపోయింది. భిన్నమైపోతే అమ్మవారి సైన్యం అంతా కదలగలిగింది. అమ్మవారి సైన్యం కదలడమే విజయానికి ప్రారంభం. కాబట్టి ఇప్పుడు మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత. ఎప్పుడైతే ఆ జయ విఘ్న యంత్రము భిన్నమైందో చూర్ణమైందో అమ్మవారు ఆ వార్త విన్న వెంటనే చాలా ప్రసన్నురాలైంది, చాలా సంతోషించింది, చాలా ఆనందించింది. ఇది బాహ్యంలో చూసినప్పుడు గొప్ప విజయమే. ఒక యుద్ధంలో అలా అమ్మవారి సైన్యం కదలకుండా నిగ్రహించినటువంటి ఆ జయ విఘ్న యంత్రాన్ని ఆమె యొక్క కామేశ్వరుని యొక్క చిరునవ్వులలోంచి ఆవిర్భవించిన గణపతి శక్తి గెలవడం, దానివల్ల అమ్మవారి యొక్క సైన్యం కదలడం తల్లికి ఆనందదాయకమైన విషయము అనడంలో ఏమీ మనకి భిన్నాభిప్రాయం ఉండదు. కానీ ఆంతరమునందు దాన్ని ఎలా సమన్వయం అవుతుంది అంటే నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. మనిషి జీవితానికి పరమ ప్రయోజనం ఏది అంటే కళ్యాణమే. కళ్యాణము అంటే జీవబ్రహ్మైక్య సిద్ధి. చిట్ట చివరికి తెలుసుకోవలసింది ఏది అంటే జీవుడు బ్రహ్మము కన్నా భిన్నము కాదు, జీవుడు బ్రహ్మము ఒక్కటే అనేటటువంటి అద్వైతానుభూతి యందు తాను నిలబడగలగడం. ఈ అద్వైతానుభూతి యందు తాను నిలబడడానికి అసలు ప్రయత్నం చేద్దాం అనుకునేటప్పటికీ ఏవి విఘ్నములుగా వచ్చి నిలబడతాయో, ఏ విఘ్నముల యొక్క కారణము చేత మనసు వెనక్కి అడుగులు వేసి ఆత్మదర్శనం వైపుకి అసలు పరిశీలనం చెయ్యలేదో, ఎప్పుడూ కోర్కెల యందు కొట్టుమిట్టాడుతూ ఉండిపోతుందో, ఎప్పుడూ సుఖమనేటటువంటి మాటకి దుఃఖమనేటటువంటి మాటకి కట్టుబడుతుందో అదే విఘ్నముగా నిలబడిపోతుందని, ఆ విఘ్నము వలన మనం ఎప్పుడూ మనుష్య జన్మ యొక్క సార్థకత అయిన ఆత్మదర్శనం వైపుకి అడుగు వెయ్యలేని స్థితిలో ఉంటామని మీకు విజ్ఞాపన చేశాను. ఇప్పుడు మనిషి వెనక్కి అడుగు వేసి ఆత్మదర్శనం వైపుకి వెళ్ళగలిగిన రీతిలో నాకు ఏవి ప్రతిబంధకములు అన్నది పరిశీలనం చేసుకోవడం మొదలుపెట్టాడు అనుకోండి. అదే కదా నిన్న మీకు చెప్పాను, పుర్యస్థాధిపత్యము అని చెప్పాను. ఇందులో అసలు నేను ఈ శరీరం కాదు, నేను మనస్సు కాదు, నేను ఇంద్రియాలు కాదు. నిజమే కదా, ఇవి నేను ఎలా అవుతాను? నాకు ఈ శరీరంలో జరుగుతున్నవి తెలుస్తున్నాయి. శరీరము యొక్క సుఖము తెలుస్తోంది, దుఃఖము తెలుస్తోంది, ఆకలి తెలుస్తోంది, దాహం తెలుస్తోంది, ఇది మారిపోతూ ఉండడం తెలుస్తోంది. ఇవన్నీ తెలుస్తున్నాయి అంటే ఏది తెలుసుకుంటోందో అది నేను, తెలియబడుతున్నది నేను కాదు. ఈ విషయం మీకు ఎరుకలోకి రావడం ప్రారంభమైంది అనుకోండి. అంటే ఇప్పుడు నేను ఈ మైక్ వంక చూస్తున్నాను, ఈ మైక్ నాకు తెలియబడుతోంది, ఈ మైక్ నాకు తెలుస్తోంది. ఈ మైక్ నాకు తెలుస్తోంది అంటే మైక్ నేను కాదు కదా, మైక్ నాకన్నా భిన్నం. నా శరీరం నాకు తెలుస్తోంది కాబట్టి శరీరం నాకన్నా భిన్నం, నేను కాదు. కాబట్టి నేనేదో ఉండాలి. ఈ నేనేది
అసలు నేను ఏది అని తెలుసుకునేటటువంటి ప్రయత్నం మీరు మొదలుపెట్టారనుకోండి, దేవసైన్యం కదిలిందని గుర్తు. అసలు ఇదొక్కటి వదిలేసి మిగిలిన కదలికలు మనసు ఏవి ఉన్నా సరే అవి సుఖదుఖముల కోసమే కదులుతాయి. ఈ సుఖదుఖముల కోసం కదిలినప్పటికీ సుఖము వలనైనా దుఃఖము వలనైనా మీకు కలిగేది కేవలము ఒక్కటే, డొక్కలు నిప్పెట్టడమే అని మీకు నేను విజ్ఞాపన చేశాను నిన్న. రెండిటి ఫలితము ఒక్కటే. మనసు కాసేపు సుఖం ఉంటుంది, మనసు కాసేపు దుఃఖం ఉంటుంది. మనోస్థాయిలో అనుభవించేటటువంటి సుఖములు దుఃఖములు సత్యములు కావు. ఎందుకంటే మనసు సుఖమని చెప్పింది సుఖము కాదు, దుఃఖమని చెప్పింది దుఃఖము కాదు. దుఃఖంలో సుఖం ఉంటుంది, సుఖంలో దుఃఖం ఉంటుంది. అది గమ్మత్తు. ఎందుకో తెలుసా అండి? ఉదాహరణకి బాగా కష్టం వచ్చి విపరీతంగా ఏడి చేస్తున్నాడు అనుకోండి, ఇంకొక ఆయన వెళ్ళి ఏడవకన్నాడు అనుకోండి, మొదట ఆయన అంటాడు ఏడి చేయనివ్వండి అలాగా. అలా ఏడి చేస్తే ఆ గుండె బరువు దిగిపోతుందంటే, అంటే ఇప్పుడు ఏడుపులో ఏముంది? సుఖం ఉంది. అందుకే ఇలా ఉంది. ఎక్కడో తమాషా మాట ఒక మాట అంటాడు ఒక ఆయన, అగాధమగు జలనిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే. యథార్థమే, చాలా గొప్ప మాటే ఇది. దుఃఖమునందు సుఖమున్నది, సుఖమునందు దుఃఖమున్నది. సుఖమునందు దుఃఖం ఎలా ఉంటుంది అంటే, ఏదో భర్తగారి కోసం అని చెప్పి రొట్టేస్తోంది శీతాకాలం, పొయ్యి వెచ్చగా తగులుతోంది, వెచ్చగా తగులుతోందని అలా కళ్ళు మూసుకుని వేడి అనుభవిస్తోంది. ఈ సుఖమునందు రొట్టె మాడిపోయింది. సుఖమునందు దుఃఖం ఉందా లేదా? అంతవరకు ఎందుకండి, మీ వరకే. ఇంకా ఆ రొట్టె మాడితే దుఃఖం భర్తగారిది, అక్కడ వరకు అక్కర్లేదు. మీ సుఖంలో దుఃఖం ఉంది. అదే పనిగా ఏసీలో కూర్చున్నారనుకోండి, పడిశం పట్టేస్తుంది. భోగమునందు రోగం ఉన్నది కాబట్టి సుఖమునందే దుఃఖం ఉన్నది. కాబట్టి మీరు మనోస్థాయిలో సుఖమన్నది సుఖం కాదు, దుఃఖమన్నది దుఃఖం కాదు. దుఃఖం సుఖం అవ్వచ్చు, సుఖం దుఃఖం అయిపోవచ్చు. కాబట్టి సుఖ దుఃఖములు అనేవి ఇవి నిజములు అని మీరు నిర్ధారణ చేసి మాట్లాడడం అనేటటువంటిది కుదరదు. కానీ ఆత్మదర్శనము చేత కలిగినటువంటి ఆనందం ఏది ఉంటుందో అది మాత్రం పరమ సత్యము. ఈ అసలైన నేను తెలుసుకుంటే దాని వలన కలిగిన ఆనందమేదో అదే నిజమైన ఆనందము. అంతవరకు బాగానే ఉందండి మీరు చెప్పింది. అది తెలుసుకోవడానికి కదలిక కదా గొప్పదంటున్నారు మీరు. కేవలం కదలిక వలన అంత ప్రయోజనం ఎలా వచ్చేస్తుంది? ఆ కదలిక వేరు, కదలిక వలన గమ్యం చేరడం వేరు. రెండు వేరు కదా. నేను గుంటూరులో కదిలేను, కాకినాడ చేరిపోదాం 6:30 7 గంటలకైనా వచ్చేద్దామని అంటే నేను కదిలినంత మాత్రాన వచ్చేయగలిగానా కాకినాడ? రాలేకపోయాను. కాకినాడలో గుంటూరులో కదలిక కాకినాడ చేరిపోవడానికి హేతువైందేమో కానీ ఖచ్చితంగా నేను అనుకున్నట్టుగా అనుకున్న సమయానికి చేరడం మాత్రం సాధ్యమైనటువంటి విషయము అని చెప్పడం కుదరదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కదలడం అంటూ ప్రారంభించిన తరువాత ఓ అరగంట ఆలస్యమో గంట ఆలస్యమో వచ్చానా లేదా? వచ్చాను. అసలు ఈ కదలికే లేకపోతే ఇప్పుడు బయలుదేరితే మాత్రం ఏమంటే మధ్యలో ఏమైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, 8:08 అయిపోయింది అనుకోండి, ఇంకా అప్పుడు వెళ్ళి ప్రసంగం ఏమిటండి, ఇంకా అప్పుడు ఏముంది ఒకరోజు మానేస్తే మాత్రం ఏమైంది, ఇద్దరు పోనీ ఇవాళకి ఊరుకుందాం అనుకున్నాను అనుకోండి. అంటే ఖచ్చితంగా అసలు కదలిక యందు విఘ్నమును అధిగమించలేకపోతే నీకు అమ్మవారి అనుగ్రహం లేదని గుర్తు. లలితా సహస్రంలో నీ కదలిక మొదలుపెట్టిన తరువాత విఘ్నమన్నది లేకుండా నువ్వు కూర్చుని ఉపన్యాసం ఒక్కనామైనా చెప్పావు అంటే విఘ్నాన్ని అధిగమించడం లలితాదేవి యొక్క అనుగ్రహం నీకు ప్రారంభం అయిపోయిందని చెప్తారు కదండి. ఏమి లేకపోతే ఈ ట్రాఫిక్ జాముకి తోడు కారు టైర్ కూడా పంక్చర్ అయిపోతే 9:30 ఎంత అయిపోతుంది అంటే అధిగమించలేకపోయాను అనమాట. అంటే ప్రయోజనం చేకు కార్యహంతి, అసలు సభ జరగలేదు. అలా జరిగిందా? అలా ఏం అవలేదు. 1 గంట ఆలస్యమేమో, కానీ ఇప్పుడు విశాల హృదయంతో చూసినప్పుడు ఆ గంట లెక్కలోకి రాదు. దీని వలన మీ శిష్యరికం బయటపడింది. గురువుగారి ఆలస్యాన్ని మీరు ఓర్పుతో వహించగలిగారు. మీరు 10 మెట్లు ఎక్కారు. ఎలా అయినా సభ చేరాలి. నా ఆతృత అమ్మవారు గమనించింది. నిన్న నీ నామం చెప్పాడు కదా, ఇవాళ చూద్దామంది. అందుకే ఈ నామం వచ్చిన రోజునే గుంటూరులో పూర్ణాహుతి వచ్చింది. వచ్చి మీ మర్యాద నా మర్యాద కూడా అమ్మవారు నిలబెట్టేసింది. ఈ నిలబెట్టేయడమే అసలు కదలికంటూ మొదలు పెడితే మీరు ఎందుకు సాధించలేరు? లలితా సహస్రం మొదలుపెట్టిన తర్వాత ఒకరోజు ఉపన్యాసం జరగలేదు, అదేం లేదు, ఇప్పుడు జరిగిపోయింది. అంటే పూర్ణ ఫలితం వైపుకే అడుగులు వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎక్కడ విఘ్నం లేదు.
ఈ విఘ్నం లేకుండా వెళ్ళగలిగిన శక్తి కదలిక యందు ఉన్నది. అసలు ఆ కదలిక మొదలైతే చేరిపోవడం కుదిరిపోతుంది. ఇది మీకు ఎలా ఉంటుందో తెలుసా అండి? 2 మార్గములలో వెడుతుంది. ఆత్మదర్శనం వైపుకు వెళ్ళినప్పుడు తగినటువంటి పరిణితి కలిగిన వారు నయితి 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 అంటూ నీతి 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 అంటూ వెడతారు. నీతి నీతి అంటే అది పదార్థంగా అన్నంలో వేసుకునే నెయ్యిని కాదు. నా ఇతి అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని. అంటే ఈ దేహము నేను కాదు, మనస్సు నేను కాదు, ఇంద్రియములు నేను కాదు, ప్రాణము నేను కాదు. ఏది ఆత్మ? ఈ ఆత్మని తెలుసుకోవడానికి అనాత్మని తొలగించుకుంటూ వెళ్ళిపోతారు. ఏది ఆత్మ కాదో దాన్ని తీసేస్తూ వెడతారు. ఇది ఒక గమ్మత్తుగా ఉంటుంది ఈ సిద్ధాంతం. అరుంధతీ నక్షత్ర దర్శనం చేయించాలనుకోండి నూతన వధూవరులకు, చేయించే ముందు ఏం చేస్తారంటే ముందు చుక్కను చూపిస్తారు. ఇదిగో ఇక్కడ చుక్క కనపడుతోందా అంటే ఆ కనపడిందండి. ఎక్కడ కనపడింది? 5 చుక్కలు ఉన్నాయి కదండి, 5 చుక్కల్లో చిట్ట చివరి చుక్కైనా మీరు చెప్పేది మిణుకు మిణుకుమంటున్నది కనపడుతోంది. అదేనా అండి అరుంధతి? కాదు, వదిలి. అంటే ఇప్పుడు అరుంధతిని చూడడానికి ముందు వదిలిపెట్టడం మొదలెట్టావు. అయితే 4 ఉన్నాయి, అవే అండి అరుంధతి? కాదు. ఇంకొంచెం ముందుకు రా, ఇంకే ఉంది. దాని ముందే అండి ఏదో నిజమేనండి, ఏదో శంఖమాకారంలో ఏదో కనపడుతోందండి. శంఖమాకారంలో కనపడుతోందా? శంఖం ముందర చిన్న బొడిపిలా నీకు నక్షత్రముల యొక్క సమూహం 3 నక్షత్రాలు బాగా ప్రకాశిస్తూ కనపడుతున్నాయా? కనపడుతున్నాయండి. వదిలేయి, ముందుకెళ్ళు. ఏమున్నాయి? 2 నక్షత్రాలు కనపడుతున్నాయండి. 2 ఎలా ఉన్నాయి? ఒకటి బాగా ప్రకాశవంతంగా ఉంది, పక్కనున్నది కొద్దిగా మిణుకు 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 మిణుకుమంటూ చిన్న నక్షత్రం కనపడుతోందండి. బాగా చూస్తే కనపడుతోంది, లేకపోతే కనపట్టలేదు. ఈ పక్కనున్నది మాత్రం బాగా ప్రకాశిస్తోంది. దాని పక్కనున్నది పట్టి పట్టి చూస్తే కనపడుతోంది. పట్టి పట్టి చూస్తే కనపడుతున్నది చూసావా? అదే అరుంధతి. రా ఇంకా. ఇప్పుడు ఏమైంది? అదిగో అరుంధతి అని చెప్పకుండా అక్కర్లేని వాటిని ముందు పట్టుకుని ఇది అరుంధతి కాదు, అరుంధతి కాదంటూ వదిలేశారు. ఏది అరుంధతో చేరుకోవడానికి అరుంధతి కాని దాన్ని చూసి వదిలిపెడుతూ పెడతారు. దీన్ని అరుంధతీ దర్శన న్యాయము అంటారు. ఈ అరుంధతీ దర్శన న్యాయంలో ఏ విధంగా అయితే మీరు వెళ్ళి అమ్మా మీరు ఆ బాబుని తీసుకుని పక్కకెళ్ళండి, ఇంకో పక్కకెళ్ళి కూర్చోండి. అరుంధతీ దర్శన న్యాయంలో అరుంధతీ నక్షత్రాన్ని దర్శనం చేసేటప్పుడు ఆ అరుంధతీ నక్షత్ర దర్శనాన్ని పట్టుకోవడం కోసమని మిగిలినటువంటి నక్షత్రాల్ని విడిచిపెడుతూ వెళ్ళినట్లు మీరు కూడా ఆత్మదర్శనం చేసేటప్పుడు నయితి 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 అని చూస్తూ పెడతారు. ఏది తెలుసుకుంటున్నది, ఏది తెలియబడుతున్నది చూస్తూ ఉంటారు. ఏది తెలుసుకుంటోందో ఆ తెలుసుకుంటున్న వస్తువు బాగా మీకు ఎరుకలోకి వచ్చి అది నేను, మిగిలినవి నేను కాదు, ఈ భావన మీకు బాగా జీర్ణమైపోయేంత వరకు విడితే నయితి 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 అంటారు. అయితే దీన్ని జ్ఞాన మార్గం అంటారు. ఇందులో నిలదొక్కుకోవడం, ఇందులో అద్వైతానుభూతి యందు స్థిరపడడం చాలా కష్టమే. అంత తేలిక విషయం ఏం కాదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు పొల్లు కలిసిపోతుంటుంది. ఎప్పటికప్పుడు మాయ కమ్మేస్తుంటుంది. అలా మాయ కమ్మేస్తుండగా, అలా పొల్లు పడిపోతుండగా మీరు శుద్ధ పదార్థాన్ని ఆత్మని పట్టుకోవడం అంత తేలికైన విషయం ఏం కాదు. అంతటి మహాప్రాజ్ఞుడైనటువంటి హనుమ అంతటి వారు నయితి ఇది కాదు సీతమ్మ, ఇది కాదు సీతమ్మ, ఇది కాదు సీతమ్మ అంటూ వెడుతున్నారు సీతమ్మ కోసం. ఇంతటి మహానుభావుడు మండోదరిని చూసి సీతమ్మ అనుకున్నారు. సీతమ్మ అనుకుని స్తంభాలు ఎక్కేశారు, కిందకి దూకేశారు, పాటలు పాడేశారు, గెంతులు గెంతేశారు, భుజాలు తట్టేసుకున్నారు. ఎంత సంతోషపడిపోయారో. ఇన్ని చేసినా ఆఖరికి అమ్మవారి అనుగ్రహం ఉంటే ఈవిడ సీతమ్మ కాదు మండోదరి అని తెలుసుకోగలిగారు. అమ్మవారి అనుగ్రహం లేదనుకోండి, ఆవిడే సీతమ్మ అనుకుంటే అక్కడే చదువులు పడిపోయారు అంతే. ఇంకా లేదు సీతమ్మ తల్లి దర్శనం. సీతమ్మ తల్లి దర్శనం చెయ్యాలి అంటే హనుమ ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ వెడితే ఆఖరణ ఈవిడేనా సీతమ్మ అని ఎన్నో గుర్తుల చేత రాముడు చెప్పినవన్నీ గుర్తుకి తెచ్చుకుంటే, గురువు చెప్పినవన్నీ సమన్వయం చేసుకుంటే ఆత్మదర్శనం అయింది. లంకలోనే అయింది. లంకలో అంటే శరీరంలోనే ఆత్మదర్శనం. అందుకే ఇది సుందరకాండ, ఉపాసనకాండ. అలా మీకు కూడా అరుంధతీ దర్శన న్యాయ సూత్రాన్ని అన్వయం చేసినప్పుడు మీరు నయితి 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 అంటూ ఒక్కొక్కటి వదిలిపెట్టగా
చిట్ట చివరికి మీకు ఆత్మదర్శనమై, ఆత్మదర్శనం అనగా ఆత్మానుభూతి కలిగి ఇది నేను. ఇప్పుడు మీరు ఒకటి తెలుసుకోండి, ఆత్మ మీకు కొత్తగా కనపడిందా, ఆత్మ ఎక్కడి నుంచన్నా వచ్చి మీకు దర్శనమిచ్చిందా, మీలోనే ఉన్నటువంటి ఆత్మని గురించినటువంటి సత్యము మీకు ఎరుకలోకి వచ్చిందా? ఎరుకలోకి వచ్చిందంతే. అది ఇంతకు ముందు లేక ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు సాక్షాత్కరించడానికి. ఇంతకు ముందు ఉంది. ఇంతకు ముందు ఉన్నది మీకు ఉన్నది అన్న అనుభవంలోకి లేదు. ఏది అసత్యమో అది ఉన్నట్టు కనపడింది, ఏది సత్యమో అది లేనట్టు అనిపించింది. అనాత్మ ఆత్మగా కనపడింది, ఆత్మ అనాత్మగా కనపడింది. ఇది ఉండనిది, ఉండని ఇది సత్యంలా కనపడింది. అసలు ఉన్నది అసలు లేదన్నట్టుగా అనిపించింది. మీరు బాగా పరిశీలనం చేశాక ఉన్నది ఉన్నట్టు సత్యం అర్థమైంది, అసత్యము అసత్యముగా తెలిసింది. సత్యము ఎరుకలోకి వచ్చింది తప్ప ఆత్మ కొత్తగా సాక్షాత్కరించదు. సాక్షాత్కరించడానికి అది ఇంతకు ముందు లేనిదైతే కొత్తగా రావాలి, అది ఇంతకు ముందు ఉన్నదే మీ ఎరుకలోకి రావాలి. అంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవాలంటే మీరు జ్ఞాన మార్గంలో జాగ్రత్తగా ప్రయాణం చెయ్యాలి. దీనికి కొంత బుద్ధి వికసనం ఉండాలి, గురువుల అనుగ్రహం ఉండాలి, పరిశీలనాత్మకమైనటువంటి శక్తి ఉండాలి. ఇన్ని కలిసి వస్తే జ్ఞాన మార్గంలో ఆత్మవైపుకి అడుగులు వేస్తాడు. అక్కడ ఎక్కడా మీరు పొరపాటున ఏ పాడుగోతులో పడిపోకుండా వెడితే చిట్ట చివరికి అద్వైతానుభూతి. ఏమంటే అలా వెళ్ళడం ఎక్కడ కుదురుతుందండి? అంత తేలిక మాయ కమ్మీయకుండా ఉంటుందా మాకు? అలా అద్వైతానుభూతిలో అందరూ నిలబడిపోతే ఇంకా లోకంలో మాయా అన్న మాటకు అర్థం ఎక్కడుంది? కుదరదు కదండి. మరి ఎలాగా అంటే దానికి శాస్త్రం తేలిక మార్గం ఒకటి చెప్పింది. అది భక్తి మార్గము అంటారు, అంటే బింబారాధనము అంటారు. అంతటా నిండిపోయినటువంటి ఈశ్వరుడే ఆత్మ. ఆ ఆత్మకి ప్రతీకగా మీరేం చేస్తారంటే ప్రతీకోపాసనము. భగవంతుని యొక్క మూర్తి ఒకటి తెచ్చి మీ మందిరంలో పెట్టుకుంటారు. పెట్టుకుని మీరు పూజ మొదలు పెడతారు. పూజ మొదలు పెట్టగా పూజ యందు రమించగా భక్తితో ప్రార్థన చెయ్యగా కొంతకాలం అయిపోయిన తర్వాత మీకేం తెలుస్తుందంటే ఆయన అక్కడ లేడు, ఇక్కడ ఉన్నాడంటారు. ఎలా అంటారో తెలుసా అండి? మీరు రోజు ఇదే అంటుంటారు పూజలో మీకు తెలియకుండా జరిగేది అదే. కానీ మనం అలా చేస్తున్నామన్న విషయం కూడా మనకి తెలియదు. అది గమ్మత్తు. ముందు పూజ ఎలా మొదలవుతుందండి? ద్వైతంలో మొదలవుతుంది, రెండుగా మొదలవుతుంది. ఈశ్వరుడు వేరు, నేను వేరు. ఈశ్వరుడు ఎవరు? సింహాసనంలో ఉన్నాడు. నేనెవరు? ఓ పనికి మాలినవాడిని, ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు అందుకే సంకల్పం అని ఒకటి వస్తుంది. నేనేం చేస్తున్నాను అంటే ఆత్రేయ గోత్రోద్భవస్య కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఉమామహేశ్వర పూజాం కరిష్యే. నీళ్లు ముట్టుకున్నాను. నేను కోటేశ్వరరావుని, ఉమామహేశ్వరులకు పూజ చేస్తున్నాను. ఏరి ఉమామహేశ్వరులు? అరిగో సింహాసనంలో కూర్చుని ఉన్నారు. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకెడుతుంది పూజ. ఏమి నువ్వు వీళ్ళని ఎందుకు పూజ చేస్తున్నావు అంటే, వీళ్ళని పూజ చేస్తే వీళ్ళు నాకు ధర్మము, అర్థము, కామము, మోక్షము 4 నాకు ఇస్తారు. కాబట్టి ఆయన విశిష్టుడు, నేను హీనుణ్ణి, నేను తక్కువ వాణ్ణి, ఆయన నాకు ఇవ్వగలడు. అందుకని నేను ఆయన్ని పూజిస్తున్నాను. ఇప్పుడు ఆయన యొక్క పేర్లు చెప్తే ఏదో ఓం కేశవాయ నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం రాజరాజేశ్వర్యే నమః, ఇలా పేర్లు చెప్తూ పువ్వులేసి పూజ చేస్తారు. పూజ అంతా అయిపోయాక ఏం చేస్తారు? కూర్చుని పూజ చేసి నిలబడి మంత్రపుష్పం చెప్తారు. నిలబడి మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేత్తో పువ్వు పట్టుకుని ఒక మాట చెప్తారు, నాణ్యపంధాయనాయ విద్యతే. అసలు ఈ ఈశ్వరుడి అనుగ్రహం పొందడానికి ఇంకో మార్గం లేదు, ఇదొక్కటే మార్గం అని చివర చెప్తారు. ఈ చివర మార్గం చెప్పేటప్పుడు ఏం చేస్తారు మీరు? అందులో ఉన్నాడు ఈశ్వరుడు అనరు, ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు అంటారు. నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా. వడ్డుగింజ యొక్క చివరి భాగంలో ఉండే ములుకు ఎంత ఉంటుందో అంత చిన్న ములుకంత వాడై ఇక్కడే ఉన్నాడు ఈశ్వరుడు. కాబట్టి ఇప్పుడు అక్కడున్నాడా ఈశ్వరుడు? ఇక్కడున్నాడా? ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడు అన్న తర్వాత ఈశ్వరుడు గురించి వెతుకులాట ఎక్కడుంది? ఇక్కడే ఈశ్వరుడు ఉన్నాడు, మీలోనే ఉన్నాడు. మీరే ఈశ్వరుడై ఉన్నాడు, మీలోనే ఈశ్వరుడు ఉన్నప్పుడు ఇది పూజలో మెల్లమెల్లగా మీరు పెరిగే ప్రక్రియ. మనం రోజు అదే చేస్తున్నా మనం అది చేస్తున్నామని కూడా మనకి తెలియదు. అది విచిత్రం. అంత గమ్మత్తుగా, అంత అమాయకత్వంగా ఉంటుంది మన స్థితి. కానీ
నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాను అనుకోండి, మీరు పట్టుకోగలుగుతారు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఒక ఊళ్ళో ఒక పెద్దగా చదువుకోనటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కడుపు పోషించుకోవాలి, ఎలా నేను ఉదర పోషణ చేసుకుందామని ఆలోచించి ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఒక ఐశ్వర్యవంతుడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నేను మీ ఇంట్లో సేవ చేస్తాను, నాకు కొంచెం ఏదైనా ఉద్యోగం ఇప్పించండి అన్నాడు. ఏం చదువుకున్నావు? పెద్దగా ఏం చదువుకోలేదండి, ఏదో కొద్దిగా చదువుకున్నాను, ఏదో 8వ క్లాసో 9వ క్లాసో చదువుకున్నాను. మంచిదే, అయితే ఈ పని చెయ్యి అని ఓ ఉద్యోగం ఇచ్చాడు ఆయన. అది ఏదో చిన్న నౌకరు ఉద్యోగం. ఇప్పుడు ఈ చేరినటువంటి నౌకరు తన పని అని యజమాని ఏది చెప్పాడో అది కాకుండా యజమానికి కావలసిన అన్ని పనులు చేసి పెడుతున్నాడు. ఇప్పుడు యజమాని ప్రీతి పొందాడు. ఎందుకు ప్రీతి పొందాడు? ఇతనితో పాటు చేరినటువంటి వేరొకరు తను ఇచ్చినటువంటి జీతానికి మాత్రమే పనిచేస్తాడు. ఈ నౌకరు జీతం కోసం పనిచేయడు, యజమాని కోసం పనిచేస్తాడు. అయ్యగారు సంతోషించాలి, అన్ని పనులు చేసేస్తుంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ రెండో వాడికి జీతం ఇస్తాడు, ఇతన్ని మాత్రం ఏం చేస్తాడంటే తను తినే పదార్థంలో కొంత అతనికి పెడుతూ ఉంటాడు. ఒరే, ఇది పట్టుకెళ్ళి తినరా అని కొంచెం ఇస్తూ ఉంటాడు. కొన్నాళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఇంటి లోపలికి వచ్చి ఇంట్లో ఉన్న పనులన్నీ కూడా చేస్తాడు. యజమాని జేబులో ఉన్నటువంటి పర్సు కూడా పట్టుకుంటాడు. మెల్లమెల్లగా ఒరే బీరువా తీసి ఓ 10,000 పట్టరా అంటే బీరువా తీసి 10,000 పట్టుకొచ్చి తాళం వేసి ఇస్తాడు. ఒరే 5,000 తక్కువైంది, ఎక్కడ పెట్టానంటావు అంటే అయ్యగారు నిన్న మీరు 5,000 రూపాయలు ఇది ఖర్చు పెట్టారు కదా అంటాడు. అంటే ఇంకా పెరిగాడు. పెరిగితే ఇప్పుడు ఏమైంది? ఒక రోజున యజమాని ఆలోచించాడు, నాకు ఎలాగో సంతానం లేదు, ఇక సంతానం కలుగుతారన్న ఆశ లేదు, వీడు బాగా పనిచేస్తున్నాడు కదా, నేనంటే పిచ్చి ప్రేమ, నన్ను ఇంత జాగ్రత్తగా చూసుకుంటాడు కదా, వీణ్డే పెంచుకుంటే. కొడుకు అంటే ఏమిటి? ప్రేమగా ఉండాలి. ఇంత ప్రేమగా ఉన్నవాడికన్నా కొడుకు ఎక్కడ దొరుకుతాడు? పెంచుకున్నాడు. ఇప్పుడు పెంచుకున్న తర్వాత మిగిలిన పాలేరులందరూ ఇతనికి నమస్కారం చేస్తున్నారు. ఇతను పూర్వంలో నౌకరు కాడు, జీతానికి చేయట్లేదు, యజమాని తిన్న దాంట్లో పెట్టిన దానికోసం చెయ్యట్లేదు, తాను కూడా యజమాని, మిగిలిన వాళ్లతో యజమానిగా పని చేయిస్తున్నాడు. అయినా ప్రేమ మాత్రం అంతే యజమాని పట్ల. ఇప్పుడు కొడుకుగా ఉన్న, పూర్వం సేవకుడుగా ఉన్నప్పుడు ఎంత ప్రేమతో చేశాడో అంత ప్రేమతోటి చేస్తున్నాడు. ఎదుగుదల అన్నది దగ్గరవడం ఎవరి వైపు నుంచి వస్తుంది? ఆయన లాగుతున్నాడు దగ్గరికి. ఇప్పుడు ఇంత ఆస్తి వీడు జాగ్రత్తగా చూడగలడో చూడలేడో అని భూమి, పట్టాలు, ఫ్యాక్టరీలు, బ్యాంక్ అకౌంట్లు అన్నీ యజమాని పేరు మీద ఉండేవి. ఇతను కొడుకు అన్నీ ఆయన చక్క పెట్టేవాడు, చెక్కు మీద సంతకాలు ఆయనే పెట్టేవాడు. ఒరే జాగ్రత్తగా చూసుకుంటుండు సుమా అని అన్నీ నేర్పుతుండేవాడు. కొన్నాళ్ళు అయిపోయింది, ఇంకా ఎంత జాగ్రత్తగా చేసేస్తున్నాడంటే అసలు ఎక్కడ తప్పు పట్టడానికి లేదు, అంత వృద్ధిలోకి తెస్తున్నాడు, అంత బాగా చేస్తున్నాడు. తండ్రి అన్నాడు ఒక రోజున పిలిచి, పెద్దవాడిని అయిపోయాను, ఇంకా నేను ఇవేం పట్టించుకోదలుచుకోలేదు, ఉన్న ఆస్తి అంతా నీ పేరు మీద పెట్టేశాను, ఇదిగో రిజిస్టర్ చేసేసాను, కాగితాలు తీసేసుకో అని చెప్పి కొడుకు చేతిలో పెట్టేశాడు. కొడుకు అన్నాడు, ఎందుకు మీరు ఇవ్వాలా నాకు? మీరు ఇవ్వకపోతే మాత్రం మీరు ఇస్తారనా మీకు కొడుకునయ్యాను, అక్కర్లేదు, ఆ కాగితాలు మీ దగ్గరే ఉంచుకోండి అన్నాడు. ఊరేయ్ పెద్దవాడిని అయిపోతున్నాను రా, అందుకే నీ పేరు రాసేసాను అన్నాడు. పోన్లేండి రాస్తే రాశారు, అలాగే ఉండేవండి బీరువాలో, మీరు నాకేం చూపించక్కర్లేదన్నాడు. ఇప్పుడు ఈ తండ్రి ప్రాణం కొడుకు, కొడుకు ప్రాణం తండ్రి. ఇప్పుడు తండ్రికి కొడుక్కి అభేదం. కొడుకు దగ్గరికి వచ్చి తండ్రిని ఏమనలేరు, తండ్రి దగ్గరికి వెళ్ళి కొడుకునేమనలేరు. వాళ్ళిద్దరూ ఒక్కటైపోయారు. ఎలా మొదలైంది వాళ్ళిద్దరు అనుబంధం? అన్నం లేకపోవడం వల్ల సేవకుడిగా చేరినవాడు తనకి తండ్రికి అభేదమైన స్థితికి వెళ్ళిపోయాడు. తండ్రివన్నీ తనవి, తనవన్నీ తండ్రివి, తనంతా తండ్రి కోసం, తండ్రి అంతా తన కోసం, తానే తండ్రి, తండ్రి తాను. అలాగే మీరు పూజ మొదలుపెట్టినప్పుడు మొట్టమొదట్లో ఆర్తితో కోరిక కోసం ఓ 200 రూపాయల జీతానికి చేరిన నౌకర్లా పూజ మొదలవుతుంది. ఈశ్వరా నువ్వు నాకు ఇవ్వాలి ఎందుకని. ప్రీతితో మీరు ఈశ్వరుణ్ణి సేవించగా ఈశ్వరుడు ఏమంటాడంటే, నాన్న నువ్వు అడగక్కర్లేదురా నేను ఇస్తానని ప్రసాదం పెడతాడు. అంటే మీ కోరికలు ఆయన చూడడం మొదలెడతాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభయుక్తానాం యోగక్షేమం వహామ్యాం. ఆయనే వహిస్తాడు మీ యోగక్షేమాలు.
అయినా మీరు ఇంకా పరమభక్తితో ఈశ్వరుడి పాదాలు అలా పట్టుకునే ఉన్నారు. ఇప్పుడు ఈశ్వరుడు ఈశ్వర సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివోమి అస్త సదాశివోం. ఆయన సంకల్పం చేస్తే ఇంకొకడికి కూడా ప్రయోజనం జరుగుతుంది, అంత స్థాయికి పెంచాడు. ఆయన ఆశీర్వచనం చేస్తే నిజమవుతుంది, ఆ స్థాయికి పెంచాడు. ఆయన ఒకరి గురించి ప్రార్థన చేస్తే వాడికి ప్రమాదం గట్టెక్కుతుంది, ఆ స్థాయికి పెంచాడు. అంటే ఆయనని ఈశ్వరుణ్ణి చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఈశ్వరుడి గురించి చెప్పాలనుకుంటే అప్పుడు ఈశ్వర శక్తి ఆయన యందు ప్రచోదనమై చెప్పగలుగుతాడు. ఇప్పుడు ఈ స్థాయిలోకి ఈశ్వరుడు ఈయన్ని పైకెత్తాడు అంటే ఇంచుమించుగా ఈశ్వరుణ్ణే చేర్చాడు. ఆఖరికి లోపల ఇక్కడే దర్శనమై తానే ఈశ్వరుణ్ణని తెలుసుకున్నాడు. మీరు బింబారాధనంతో మొదలుపెట్టిన పూజ మొదలుపెట్టినప్పుడు ఆ ప్రేమ మీరు ఈశ్వరుడు యందు భక్తి పెట్టుకుంటే నౌకరు యజమాని కొడుకైపోయినట్టు మీరు కూడా ఈశ్వరుడి కొడుకైపోయి ఈశ్వరుడు అయిపోవచ్చు. నయితి నయితి ఎక్కడికి వెళ్ళిందో భక్తితో కూడిన ఆరాధన అక్కడికే వెడుతుంది. కాబట్టి కదలిక మొదలైతే లక్ష్యం చేరడం ఉన్నదా లేదా నాకు చెప్పండి. కదలిక అంటూ ఉంటే లక్ష్యం చేరడం అన్నది ఉన్నది. అసలు కదలికే లేకపోతే ఎన్ని కోట్ల జన్మలెత్తినా ఈశ్వరుడి వైపుకి కదలిక లేకుండా మిగిలిన సుఖాల కోసమని చెప్పే కదలికలన్నీ అనుకోండి, అసలు జీవితంలో ఆ మనుష్య జన్మకి ప్రయోజనం ఏదైనా ఉందా? ఆ జన్మంతా విఘ్నములతో కూడిన జన్మయే, వాడు ఏది కలిసి రాదండి అంటాడు. మీరు చూడండి, కొంతమంది ఏమంటే నా పేరు మీద పెడితే ఏమీ కలిసి రాదండి, ఉండదు, మా ఆవిడ పేరు మీద పెట్టానంటాడు. ఎందుకు పెడతాడు? ఆయన పేరు మీద ఏమైనా పెడితే అది ఉండదు. అంటే విఘ్నం ఆయనకి అది కలిసి రాదు, ఆయనకి అది లేదు జాతకంలో. అసలు ఈ విఘ్నం ఉన్నదే అసలు అటువైపుకి వెళ్ళకపోవడం, పొందకపోవడం. ఇది తొలగి మీరు ఈశ్వరుడి వైపుకి అడుగు వెయ్యడం మొదలైంది అంటే, ఆ విఘ్నం పోయింది అంటే అమ్మవారి అనుగ్రహం మీ యందు ప్రసరించి మీ శత్రువైనటువంటి భండాసురుడు లోపలే ఉన్నటువంటి తమోగుణ రజోగుణములు మిమ్మల్ని ఈశ్వరుడి వైపుకి వెళ్లకుండా అడ్డగిస్తున్నటువంటి యంత్రం ఏదుందో, ఏది మిమ్మల్ని భగవంతుడి వైపుకి వెళ్లకుండా చేసిందో అది అమ్మవారి అనుగ్రహం కాంతులలోంచి వచ్చినటువంటి గణపతి యొక్క చూపు చేత భిన్నమైపోయింది. మీరు ఇప్పుడు అటు వెళ్ళగలరు. ఈ కదలిక లక్ష్యాన్ని చేర్చి తీరుతుంది. అది 6:30కి రావలసిన వాడు 8కి వచ్చినట్టు. ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో నెరవేరుతుంది. వచ్చే జన్మ ఆఖరి జన్మ కావచ్చు, లేదు అమ్మవారి అనుగ్రహం కలిగింది ఈ జన్మయే ఆఖరి జన్మ అయిపోవచ్చు. అది జన్మకు ప్రయోజనం. ఇది నెరవేరాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందడమే మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఇది తెలుసుకో, ఇది చెప్పడమే ఆ నామము యొక్క గొప్ప ప్రాశస్త్యం. అందుకే ఈ నామం విన్నప్పుడు అమ్మవారిని మనం పరమ ప్రీతితో నమస్కారం చేయవలసి ఉంటుంది. ఉపాసన బలపడాలి, విఘ్నములు తొలగాలి, అంతర్ముఖత్వం కలగాలి. బాహ్యములో ఏ కార్యం చేసినా విఘ్నము తొలగిపోవాలి. మీరు అనుకుంటే ఆ పని కొంచెం ఆలస్యమో వెనక కార్యం మాత్రం జరగాలి తప్ప అసలు కార్యం జరగకపోవడం అన్నది మాత్రం ఉండకూడదు. ఇప్పుడు జరిగి తీరవలసిందే. అలా ఉండాలంటే అమ్మవారి అనుగ్రహము ఉన్నదని గుర్తు. కాబట్టి ఆ తల్లి అనుగ్రహానికి నోచుకుని ఉండవలెను. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. అమ్మవారితో యుద్ధానికి వచ్చినటువంటి భండాసురుడు అమ్మవారి మీదకి అనేకమైనటువంటి అస్త్రములను ప్రయోగిస్తున్నాడు, శస్త్రములను ప్రయోగిస్తున్నాడు. శస్త్రం అంటే చేత్తో పట్టుకుని కొడతారు. ఓ కత్తో, ఓ శూలము, ఏదో వాటిని చేత్తో పట్టుకుని దగ్గరగా వచ్చినప్పుడు వాడతారు. దాన్ని శస్త్రం అంటారు. అస్త్రం అంటే అలా దగ్గరికి వస్తే చేత్తో పట్టు కొట్టేది కాదు, దాని మీద మంత్రాన్ని అభిమంత్రిస్తారు. ఒక గడ్డి పరక తీసుకుని దాని మీద బ్రహ్మాస్త్ర మంత్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు అనుకోండి, అది బ్రహ్మాస్త్రమై శత్రువుని వెంట తరుగుతుంది. అది మంత్రశక్తి, దాన్ని అస్త్రం అంటారు. అవి వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, ఇంద్రాస్త్రం, రౌద్రాస్త్రం ఇలా ఉంటాయి. ఈ అస్త్రములు శత్రువు ఎంత దూరంలో ఉన్నా సరే వెంబడించి కొట్టగలవు. శస్త్రము అలా కాదు, దగ్గర ఉంటే మాత్రమే కొట్టడానికో పొడవడానికో పనికొస్తుంది. ఇప్పుడు భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. మీరు ఈ నామంలో ఉన్న గొప్పతనాన్ని గమనించండి. అమ్మవారు బాణాలు వేస్తే, అమ్మవారు అస్త్రాలు శస్త్రాలు వేస్తే భండాసురుడు వేస్తున్నాడా? భండాసురుడు వేస్తే అమ్మవారు వేస్తోందా?
ఎవరు వేస్తే అప్పుడు రెండో వారు వేస్తున్నారంటోంది నామం. భండాసురుడు ముందేస్తున్నాడు, అమ్మవారు వేస్తోందని చెప్పలేదు. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. భండాసురుడు శస్త్రం వేస్తే ఆవిడ శస్త్రం వేస్తోంది, వాడు అస్త్రం వేస్తే అమ్మవారు అస్త్రం వేస్తోంది. ఆయన ఎన్ని వేస్తే ఆవిడ అన్ని వేస్తోంది. ఇదే చాలా జాగ్రత్తగా మీరు గమనిస్తే లోపల కూర్చున్న భండాసురుడు అంత గబుక్కుని లొంగిపోడు. వాడు ముందు వేసే అస్త్రం ఏమిటో తెలుసా అండి? నేను. దీంతో మొదలు పెడతాడు. ఒరే నేనురా, నేనంటే ఇదే అయిపోయింది, అంతే పడగొట్టేస్తాడు. అసలు నేను ఎప్పుడూ చెప్పడం, ఇదే నేనంటాడు. ఈ నేను అనగానే ఓ నాది, నేను నాది. లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధ చేయు భీషణ శత్రులార్వుల ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి నేడొకడు నిర్పున చూడుము ధనవేశ్వర అంటాడు ప్రహ్లాదుడు. లోపల ఉన్నటువంటి శత్రువులే ఎప్పుడు దీన్ని చూపించి నేను 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 నేననిపిస్తుంటారు. నేను పక్కన నాది 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 నాది. అంతా ఒక్కటేనయ్యా, ఈ మాట ఎప్పటికీ రానివ్వడు. ఇది పోవాలంటే మహాత్ములతోడి సంగము వలన మాత్రమే పోతుంది తప్ప మామూలుగా పోవడం అనేటటువంటిది జరగదు. మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడో కొన్ని కోట్ల 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 మందిలో ఏ ఒక్కడికో అలా పోవాలేమో తప్ప గురువు గారి యొక్క వాక్కులనేటటువంటి అగ్నిహోత్రము తగలకుండా, గురువు యొక్క దర్శనం లేకుండా, గురువుని చూసినప్పుడు తప్ప మార్పు రావడం అనేటటువంటిది లోకంలో సహజంగా ఉండదు. ఇది ఒక్కొక్కసారి గురువు మిమ్మల్ని అనుగ్రహించాలని రాకపోవచ్చు, కానీ ఆ గురువు యొక్క ఔదార్యం, ఆయన స్థితి చూసి మీలో మార్పు వచ్చేస్తుంది. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? కబీర్ దాస్ గారి ఇంటికి ఒక రాత్రి వేళ వర్షం పడుతుండగా అతిథులు వచ్చారు. అతిథులు వస్తే ఆయన భార్య మహా అందగత్తె లోయి, మహాపతివ్రత ఆ తల్లి. ఈయన ఎంతో సంతోషంగా అతిథులతో మాట్లాడుతూ భార్యని పిలిచి అతిథులందరికీ వంట చేయన్నారు. ఇంట్లో ఏం లేదు వంట చేయడానికి. ఆవిడ వర్షంలోనే అలా వెళ్ళి ఒక కొట్టు దగ్గరికి వెడితే ఆ కొట్టు కట్టేస్తున్నారు. ఆవిడ ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఇంటికి అతిథులు వచ్చారు, భాగవతులు అన్నం పెట్టాలి, కొన్ని సరుకులు మాకు అరువు ఇప్పించండి అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, మీ ఆయన ఎప్పటికి తీరుస్తాడు? ఉద్యోగమా సద్యోగమా ఎప్పుడు భగవన్నామని చెప్పు తిరుగుతుంటాడు. ఒక పని చెయ్యి, నీకు సరుకులు అరువిస్తాను, ఈ సరుకులు పట్టుకెళ్ళి మీ ఇంటికి వచ్చిన అతిథులకి వంట చేసి పెట్టి వాళ్ళు వెళ్ళిపోగానే నువ్వు వచ్చి నాలో కలిగినటువంటి కోరిక తీర్చు అన్నాడు. ఆవిడొక్క నిమిషం ఆలోచించి, అతిథులకు అవమానం జరిగితే నా భర్త బాధపడతాడు, నా భర్తని బాధ పెట్టడం కన్నా ఈ శరీరం పతితమైనా పర్వాలేదని అలాగే నేను మాట ఇచ్చి సరుకులు తీసుకెళ్లి వంట చేసి అతిథులకి పెట్టింది. అతిథుల్ని సాగనంపి కబీర్ దాస్ గారి ఇంట్లోకి వచ్చారు. ఆ తెచ్చిన దాంట్లో ఇంత ముద్ద కూడా వాళ్ళిద్దరూ తినలేదు. లోయి అంది, నేను ఇటువంటి మాట ఇచ్చాను అని ఏడుస్తోంది. కబీర్ దాస్ గారు అన్నారు, ఎంత ఉదారమైన పని చేశావు. రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 కంపు కొట్టే పదార్థాలతో తయారైన పనికిమాలిన ఈ శరీరాన్ని ఒక గంట తన శరీరం పక్కన చీర్చినందుకు అతిథులకు అన్నం పెట్టే అదృష్టం ఇచ్చాడా? ఎక్కడ దొరుకుతాడు అటువంటి మహాత్ముడు? వానలో తడిసిపోయి నువ్వు వెడితే ఆయనకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుందేమో, అందుకని నీకు గొడుగు పట్టి తీసుకెడతానని గొడుగు వేసి తీసుకెళ్ళాడు. వెళితే ఆవిడ తలుపు కొట్టింది. బాగా చీకటి పడిపోయింది, హోరున వాన. పడుకున్నాడు వర్తకుడు ఆవిడేమొస్తుందని. తలుపు తీసి చూస్తే ఎదురుకుండా ఆవిడుంది. తెల్లబోయి, ఇంత వానలో వచ్చావు తడిసిపోలేదా అన్నాడు. తడవలేదు అంది ఆవిడ. ఎలా వచ్చావు మరి తడవకుండా అన్నాడు. నా భర్త గొడుగు పట్టి తీసుకొచ్చారు అంది. నీ భర్తకి నువ్వు ఎందుకు వస్తున్నావో తెలుసా అని అడిగాడు. తెలుసు అంది. మరి ఎందుకు ఎలా తీసుకొచ్చాడు అంది ఆవిడ. అన్నాడు ఆయన, ఇంత పాపభూయిష్టమైన ఈ శరీరాన్ని తన పక్కన ఒక్క గంట ఉంచినందుకు గాను మహాత్ములకు అన్నం పెట్టే అదృష్టం ఇచ్చాడు ఆయన. ఆయన ఎంత చిన్న కోరికకి ఎంత ఫలితం ఇచ్చాడు మనకి. నిన్ను తడవకుండా తీసుకెడతానని తీసుకొచ్చాడు నా భర్త అంది. ఏడా మహానుభావుడు అని అడిగాడు. ఇలా చూసేటప్పటికి ఆయన రామనామ జపం చేసుకుంటూ ఓ స్తంభం దగ్గర కూర్చుని ఉన్నారు. ఆయన్ని చూశాడంతే, ఆయన తేజస్సు చూశాడు, ఆయనకున్న భగవద్భక్తి చూశాడు. అంతే వచ్చి కబీర్ దాస్ గారి కాళ్ళ మీద పడి
లోయి కాళ్ల మీద పడి కన్నీళ్లతో ఆవిడ పాదాలు కడిగి, అమ్మా తుచ్చుండమ్మా, నీ భర్తృదర్శనం చేత నా పాపాలన్నీ నశించిపోయాయి, నా కామం కాలిపోయింది అని తన ఐశ్వర్యాన్ని త్యాగం చేసి కబీర్ దాస్ గారికి శిష్యుడైపోయి లోయికి కొడుకైపోయాడు. ఇప్పుడు చెప్పండి, గురుదర్శనం ఒక్కటే, గురువు నోటి వెంట వచ్చేటటువంటి వాక్కులొక్కటే, గురువులోని భక్తి, గురువు యొక్క నడువడి, గురువు యొక్క నిజాయితీ శిష్యులు చూసినప్పుడు శిష్యులలో మార్పు వచ్చి తీరుతుంది. పుస్తకాలు ఎన్ని ఉన్నా ఇంట్లో వాటి వలన మార్పు రాదు. కానీ ఒక గురువు యొక్క నడువడి మీరు చూశారనుకోండి, అటువంటి గురువు గారికి శిష్యులం అయ్యుండి మన ఎందు ఇటువంటి ఆర్తి లేకపోతే మనం ఎందుకు పనికొస్తాం? మారిపోతుంది అంతే. గురువుని బట్టే శిష్యులు ఉంటారు. ఆ గురువు సరి అయిన గురువు లభించడం, ఒక మహాత్ముడు లభించడం, ఆ నేను నాది విరిగిపోయి ఈశ్వరాభిముఖం అయిపోతుంది. ఇలా ఈశ్వరాభిముఖం అయిపోతే నేను నాది అన్న బాణాలు ఈయన వేస్తుంటే అమ్మవారి అనుగ్రహం కలిగిందని గుర్తేమి. అంతటి భక్తి తత్పరుడైనటువంటి ఒక గురువు మీకు జీవితంలో దొరకడమే, అటువంటి ఒక మహాత్ముడితో మీకు సంగము కలగడమే, దాని వలన మీలో మార్పు అమ్మవారు తీసుకురావడమే భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త వర్షిణి. దీనికి ఎలా ఉంటుంది అంటే, ఆ స్థితిని పొందినటువంటి గురువు ఎవరుంటాడో ఆయన ఎన్నడూ ఉద్వేగమును పొందేటటువంటి వాడై ఉండడు. ఈశ్వరార్చన కళా నిపుణుడు ఆయనకి లోకమంతటా ఈశ్వరుడు కనపడుతుంటాడు. అందుకని ఉద్వేగము పొందవలసినటువంటి సందర్భంలో కూడా ఉద్వేగము పొందకుండా మనశ్శాంతిగా ఉంటాడు. ఎందుకని? నేను ఉద్వేగం పొందితే అయిపోతాయా? ఈశ్వరానుగ్రహం ఉంటే అవుతాయి. ఆయన ఉద్వేగము పొందడు, ఆయన ఉద్వేగము పొందడు కాబట్టి ఆయన వలన లోకము ఉద్వేగము పొందదు. ఎప్పుడూ శాంతిగానే ఉంటారు. నేను మీకు ఇది చెప్పవలసి వస్తే వాక్యంగా చెప్తే అంత బాగుండదేమో. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారిని శృంగగిరి పీఠానికి మహానుభావులు పీఠాధిపత్యం చేశారు. మహాపురుషుడు, మహాజ్ఞాని. ఏకకాలమునందు కంచికి చంద్రశేఖరేంద్ర సరస్వతి, శృంగగిరికి చంద్రశేఖరేంద్ర భారతి ఇద్దరూ పీఠాధిపత్యం వహించారు. చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు ఒకనకొకప్పుడు చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తున్నారు. చేస్తుంటే శిష్యులు కూర్చుని ఉన్నారు. ఒక్క ఆంతరంగిక పరివారంలో ఉన్నవారు మాత్రం లోపల కూర్చుని అభిషేక ద్రవ్యాలు అందిస్తూ ఉంటారు. వేదం మంత్రం చదివేవాళ్ళు బయట కూర్చుంటారు, శిష్యులు కూర్చుంటారు. ఎక్కడో బుస్ బుస్ అని శబ్దం వినపడుతోంది. ఏమిటని ఈ అభిషేక పదార్థాలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఇలా చూశాడు. అక్కడ ఉన్న కన్నంలోంచి నల్లటి ఇంత త్రాచుపాం ఒకటి లోపలికి పాకొస్తోంది. అతను అభిషేక ద్రవ్యాన్ని అందించడం మరిచిపోయి అలా నిలబడిపోయాడు, నోరు తెరిచి. గట్టిగా ఏమైనా అందామా? పీఠాధిపతి ఏమీ అనకపోతే పాము వచ్చేస్తోంది ఆయన వైపుకి. ఏం చేయాలో తెలియక అలా ఉండిపోయాడు. ఆయన అభిషేకం చేసేశారు, ఈ ఖాళీ పాత్ర ఇచ్చి ఈ పాత్ర అందుకోవాలి. అతను అలా ఉండిపోయి ఉన్నాడు. ఇలా చూశారు. ఏమిటి ఇలా ఉండిపోయాడు? అతనికి బాహ్యస్ఫురణ లేదు, అటే చూస్తున్నాడు. ఎటు చూస్తున్నాడని ఇలా చూశారు. పాము వచ్చేస్తోంది. ఇతను ఇంకా అని అరవబోయాడు. అన్నారు, ఆగిపోయాడు. మీరు బాగా గమనించండి. శిష్యుడు ఉద్వేగమును పొందుతున్నాడు, గురువు ఏ ఉద్వేగమును పొందలేదు. ఈ పాలపాత్ర చేత్తో తీసుకుని సర 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 వచ్చేస్తోంది నాగుపాం. ఇలా చెయ్యి చాపి ఆ పాల గిన్నె అలా పెట్టారు. ఆ పాము వచ్చి పడగ ఎత్తి అందులో ఉన్నటువంటి పాలనన్నిటినీ తాగేసింది. తాగేసి ఒక్కసారి పడగ ఇలా పైకెత్తి ఇలా తిరిగి చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వంక చూసింది. ఇలా తిరిగి చంద్రమౌళీశ్వర లింగాన్ని చూసింది. తల వంచి మళ్ళీ ఏ కన్నంలోంచి వచ్చిందో ఆ కన్నంలోంచి బయటికి వెళ్ళిపోయింది. ఆయన గిన్నె అక్కడ పెట్టేసి ఇంకో పాత్ర తీసుకుని శివలింగానికి అభిషేకం చేశారు. భగవద్గీతలో ఒక మాట చెప్తారు ఇలాంటి మహాపురుషుల గురించే. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయ హర్షామర్ష భయోద్వేగై ముక్తో యః సశమే ప్రియ. తాను ఉద్వేగమును పొందడు కనుక తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఉద్వేగమునకు లోను చెయ్యడు. తాను శాంతంగా ఉంటాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని శాంతంగా ఉంచుతాడు. ఇలా ఎవడు ఉండగలడో వాడు మాత్రమే గురువు. తప్ప తాను కంగారు పడిపోయేవాడు, అవతల వాళ్ళని కంగారు పెట్టేసేవాడు, తాను కంగారులో తిట్టేసేవాడు, అవతల వాళ్ళని దెబ్బలాడేస్తూ ఉండడం,
మళ్ళీ పిలిచి క్షమించండి అంటూ ఉండడం, ఎప్పుడూ తప్పులే చేస్తూ ఉండడం, ఎప్పుడూ ఉద్వేగానికి లోనైపోతూ ఉండడం. ఉద్వేగం ఎందుకు వచ్చేస్తుంది? నేను చేస్తున్నానని ఓ తాపత్రయం ఉంటే, ఈశ్వరుడు చేస్తున్నాడు, ఈశ్వరుడు చేయించుకుంటున్నాడు అంటే నీకెందుకు ఉద్వేగం? ఆయన అనుగ్రహం ఉంటే జరుగుతుంది. ఆయన అనుగ్రహం కలగకపోతే నీకు ఇంకొకసారి అమ్మా నాకు ఆ అనుగ్రహాన్ని కల్పించు, నన్ను ఆ స్థాయికి తీసుకెళ్ళని ఒక ప్రార్థన చేయంతే. కాబట్టి ఉద్వేగం ఎందుకు? కాబట్టి ఉద్వేగము ఎవరికి ఉండదో వాడు తాను శాంతంగా ఉంటాడు, ఇతరులను శాంతముగా ఉంచుతాడు. ఆ ఉద్వేగమును కోల్పోయి లోకమునకు అనుద్వేగమైన స్థితిని ఇయ్యగలిగిన స్థితికి నువ్వు ఎదగగలిగితే భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఇక్కడి నుంచి వచ్చేటటువంటి బాణాలకే అమ్మవారు బాణాలు వేసి నీలో ఉన్న ఉద్వేగాన్ని అనుద్వేగంగా మారుస్తుంది, నీలో ఉన్న దుర్గుణాల్ని సుగుణాలుగా మారుస్తుంది. లోపల నుంచి భండాసురుడు దుర్గుణాల్ని ప్రేరేపిస్తాడు, అమ్మవారి బాణాలు వేసి సుగుణాలుగా మారుస్తుంటాడు. దీని గురించి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు, కాంచీ పీఠాధిపతులు నడిచే దేవుడు, మహాపురుషుడు, ఆయన ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. మనకి ప్రజాపతి అని ఒక ఆయన ఉంటారు. ఆ ప్రజాపతి యొక్క సంతతే అందరూ. ఆ ప్రజాపతికి దేవతలు సంతతే, మనుష్యులు సంతతే, దైత్యులంటే రాక్షసులు ఆయన సంతతే, అందరూ ఆయన సంతతే. అదేమిటంటే అలా ఉంటుందా అనుకోకండి. ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారనుకోండి. 4 కొడుకుల్లో పెద్ద కొడుకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, రెండో కొడుకు గొప్ప డాక్టర్, మూడో కొడుకు గొప్ప ఇంజనీర్, 4గో కొడుకు చాలా గొప్ప లాయర్, 5ో కొడుకు పేరుమోసిన దొంగ. అయితే మాత్రం పేరుమోసిన దొంగకి ఆయన తండ్రా కాడా? పేరుమోసిన దొంగకి తండ్రే. 5గురికి అన్నం పెట్టినప్పుడు, 5గురికి మంచి మాటలు చెప్పినప్పుడు తండ్రి 5గురికి చెప్తాడు. ఎలా చెప్తాడంటే ఎవరికి ఏది బలమో ఆ బలం గురించి తండ్రి చెప్పడం, ఏది బలహీనతో అది చెప్పి దీన్ని అధిగమించండి అని చెప్తాడు కదండి. తండ్రికి ఏం తెలుస్తుందంటే కొడుకుల బలహీనతలు తెలుస్తాయి. తండ్రి ఎప్పుడు ఏం చెప్తాడంటే ఒరే నాన్న నువ్వు ఇది మానుకో, నువ్వు ఇది మానుకో, నువ్వు ఇది మానుకో, ఇది మానుకో అని చెప్తాడు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన కొడుకుని పిలిచి ఏం చెప్తాడంటే నీకు తొందరగా కోపం వచ్చే లక్షణం ఉంది, అంత కోపం వచ్చే లక్షణం ఉందనుకో, నిజంగా నేరస్తుడు కానివాడు కూడా నీ దగ్గర చెప్పుకోలేడరా, ఆ కోపం తగ్గించుకో అంటాడు. అలాగే ఒక గొప్ప ఇంజనీర్ అయినటువంటి కొడుకున్నాడు అనుకోండి, నువ్వు బాగా చేస్తావు కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటో తెలుసా? తొందర. ఆ తొందరపాట్లో గబగబా నేను బాగా చేసేస్తానని లెక్కలు కట్టడంలో ఎప్పుడు ఎక్కడో ఇంపార్టెంట్ విషయం దగ్గర ఎక్కడో పొరపాటు చేస్తుంటాం. అంత తొందరపాటు వద్దు, మెల్లగా చేయి చక్కగా అంటాడు. ఏది ఎవరి యందు దోషమో అది చెప్తూ ఉంటాడు తండ్రి. అలా ఒకసారి ప్రజాపతి దగ్గరికి వెళ్ళి దేవతలు నమస్కారం చేశారు, మనుష్యులు నమస్కారం చేశారు, దైత్యులు రాక్షసులు నమస్కారం చేశారు. మొట్టమొదట దేవతలు వెళ్ళి నమస్కారం చేస్తే ఆయన అన్నాడు దా అన్నారు. ఇది ఒకసారి నేను ఎక్కడో ప్రస్తావన చేసినట్టు గుర్తు ఇదే వేదిక మీద. దా అన్నారు అంటే అర్థమైందా అన్నారు. ద అంటే దేవతలు అన్నారు మాకు అర్థమైంది అన్నారు. అలా చేసుకోండి వెళ్ళి రండి అన్నాడు. వెళ్ళిపోయాడు. మనుష్యులు వచ్చారు, నమస్కారం చేశారు. తండ్రి కదా మాకేం బోధ చేస్తారన్నారు. దా అర్థమైందా? అర్థమైంది, వెళ్ళి రండి. వెళ్ళిపోయారు. రాక్షసులు వచ్చారు, నమస్కారం చేశారు. పిల్లలం కదా ఏమైనా చెప్తారా నాన్నగారు? దా అర్థమైందా? అర్థమైంది, వెళ్ళి రండి. వెళ్ళిపోయారు. ముగ్గురికి దాయే. ముగ్గురికి దా ఎందుకు చెప్పినట్టు అంటే దేవతలు వచ్చి నమస్కారం చేసినప్పుడు దా అన్నారు. ఒరే భోగములన్నీ మీ దగ్గర ఉంటాయి కాబట్టి మీరు ఈ భోగ లాలసయందు నిమగ్నులైపోకండి. అస్తమానం భోగాలను అనుభవించడం నేర్చుకోవడం కాదు, మీ అంత మీరుగా దామ్యత ఇంద్రియ నిగ్రహం నేర్చుకోండి. భోగించవలసిన వస్తువు పక్కనే ఉన్నా దాన్ని భోగించకుండా ఈశ్వరుడి కోసం త్యాగం చేసి ఇంద్రియములను కదలకుండా నిలబెట్టగలిగితే దామ్యత అంటారు. ప్రయత్నపూర్వకంగా అభ్యాసం చెయ్యి. మనుష్యుడవైనందుకు నీకు అది అభ్యాసం కావాలి. కాబట్టి మీరు దేవతలు, మీకు భోగాలు ఉన్నాయి కదా అని అనుభవించడం కాదు, అనుభవించకుండా నిగ్రహించుకునేటటువంటి శక్తి పెంచుకోండి. అప్పుడు మీరు ఇంకా వృద్ధిలోకి వస్తారు. దామ్యత. అలాగే నాన్నగారు దేవతలు వెళ్ళిపోయారు. మనుష్యులు వచ్చారు, చూడగానే దా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమర్థమైంది? ద అంటే దత్త, ఇవ్వండి. మనుష్యుడికి సహజంగా ఉండే గుణం ఏమిటంటే లోభగుణం.
తనది అన్నది ఏదైనా సరే ఇంకోటికి ఇవ్వడానికి ఇష్టపడ్డా, ఇంకా తెచ్చి దాద్దాం అనుకుంటాడు. ఈ దాచినది నీ వెంట రాదు, నువ్విచ్చినదే నిన్ను రక్షిస్తుంది. కాబట్టి దత్త, ఇచ్చుకో ఈ చేత్తో ఇచ్చినది. నీలో ఉన్న విద్య ఏదైనా సరే లోభగుణమునకు వశం కాకూడదు. మేఘము సముద్రములో ఉన్న ఉప్పు నీటిని తాగి తీపి నీటిగా మార్చి తెచ్చి వర్షించినట్టు నీకున్నది ఒకరికి పెట్టినప్పుడు, ఒకరికి ఇచ్చినప్పుడే సార్థకత పొందుతుంది. అందుకని నువ్వు లోభగుణాన్ని గెలిచి మనుష్యులు కనుక దానగుణం నేర్చుకోండి. అలాగే వాళ్ళు వెళ్ళిపోయారు. దైత్యులకి రాక్షసులకేం నేర్పాడు అంటే, ఒరే మీకు సహజంగా క్రౌర్యం ఉంది, మీకు కోపం ఎక్కువ, మీరు దయ లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. మీకు ఉన్నటువంటి ఈ క్రౌర్యమే మిమ్మల్ని రాక్షస జాతి అన్న పేరు తీసుకొచ్చింది. ఎవడైనా దయారహితుడు కనపడితే వాడు రాక్షసుడండి అంటారు. కాబట్టి ప్రయత్నపూర్వకంగా మీరు దయ అలవాటు చేసుకోండి. కాబట్టి ఈ ముగ్గురికి ఇప్పుడు మూడు నేర్చుకున్నారనుకోండి, రాక్షసుడు కాడు. ప్రహ్లాదుడు రాక్షసుడే, హిరణ్యకశిపుడు కొడుకే. కానీ ప్రహ్లాదుడు ఇవాళ అందరి చేత ఆరాధింపబడవలసినటువంటి వాడు ఎందుకు అయిపోయాడు అంటే, రాక్షస గుణములను గెలిచాడు. ఆయన ఎలా గెలిచాడు? భక్తితో గెలిచాడు, విష్ణు భక్తితో. భక్తితో నువ్వు అమ్మవారి పాదములు పట్టుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి దుర్గుణములను భండాసురుడు పైకి తెస్తుంటే అమ్మవారు వాటిని నిర్జించి మంచి గుణములను నిలబెడుతుంది. ఇది శస్త్రప్రత్యస్త్రవర్షిణి. ఇలా ఆనాడు తండ్రి చెప్పిన మాట దైత్యులు విని ఉంటే రాక్షసులు అయ్యి ఉంటుండేవారు కాదు, అందరూ ప్రహ్లాదులు అయ్యి ఉండేవారు. మనుష్యులు వినుంటే అందరూ దానం చేసి సుకృతం చేసుకుని అందరూ ఉన్నతిలోకి వచ్చి ఉండేవారు. అలాగే దేవతలు పాటించుంటే కేవలము భోగపరాయణులై అటువంటి స్థితిని దేవతలు పొంది ఉండేవారు కాదు. వాళ్ళు భోగం కోసం ఎంతటికైనా తెగిస్తారన్న మాట దేవతలకు ఉండేది కాదు. మాట వినడం వేరు, విన్న మాట నిలబడేటట్టుగా అనుష్ఠానంలోకి రావడం వేరు. ఒక మంచి మాట అనుష్ఠానంలోకి వచ్చేటట్టుగా మీ శక్తి నిలబడాలి. అలా వ్యయం అవ్వాలంటే దానికి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అమ్మవారి అనుగ్రహం అన్న బాణాలు మీ మీద పడుతుంటే అప్పుడు భండాసురుడి యొక్క అస్త్రప్రత్యస్త్రములు మీ మీద పనికి రాకుండా పోతాయి. ఈ పనికి రాకుండా పోయి మీరు పనికొచ్చేవాడుగా మారడమే భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. మహాపురుషులు నిజంగానండి జాతికంతటికి బోధ చేశారండి. నాకు ఒక్కొక్కసారి ఎక్కడ బాధేస్తుందంటే, ఇంత మహోత్కృష్టమైనటువంటి విషయాల్ని ఇవాళ ఎవరికి నేర్పాలో వాళ్ళకి నేర్పేవాళ్ళు లేరు, అసలు ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. ఒకానొకప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి మహాతల్లి గంధర్వగానం ఆవిడది. అటువంటి తల్లిని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తాలూకా జనరల్ అసెంబ్లీలో ఒక పాట పాడడానికి ఆవిడని ఆహ్వానించింది. ఐక్యరాజ్య సమితి మీకు తెలుసు, ప్రపంచ దేశాలన్నీ అందులో సభ్యత్వంతో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని దేశాల అధినేతలు కూర్చుని ఉండగా ఒక పాట పాడేటటువంటి అదృష్టం భారతదేశం నుంచి ఆహ్వానింపబడి పొందినటువంటి గొప్ప గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి ఒక్కరే. అటువంటి స్థితిని పొందింది ఆ తల్లి. కానీ ఇవాళ అసలు మనం ఎక్కడా ఈ మాట కనీసం మన పిల్లలకి నేర్పం. ఆవిడ ఏ కీర్తన పాడదాము అని త్యాగరాజస్వామి వారి కీర్తనలు కానీ, ముత్తుస్వామి దీక్షితర్ కీర్తనలు కానీ, శ్యామశాస్త్రి గారి కీర్తనలు కానీ ఆవిడ వెతకలేదు. ఆవిడ ఎవరి పాదాలు వెళ్ళి పట్టుకున్నారో తెలుసా అండి? అయ్యా, నాకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాట పాడమని ఆహ్వానించారు, మీ నోటితో చెప్తే అది పాడతాను, మీ నోటితో ఏదైనా ఒక్క మాట అనండి అని చంద్రశేఖరేంద్ర సరస్వతి, నడిచే దేవుడు పరమాచార్యుల వారి పాదాలు పట్టుకొని ప్రార్థన చేశారు. అలవోకగా ఒక కాగితం తీసి పరమాచార్య రాసిచ్చారు. నిజంగా ప్రతి స్కూల్లో పిల్లలందరికీ దీని గురించి చెప్పి పిల్లలు పాడి పిల్లలు నేర్చుకునేటట్టు చేస్తే ఒక పరమాచార్యుల వారి నోటి వెంట ప్రపంచ దేశాల సందేశం పాటగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి రాసిచ్చారు ఆయన. ఎంత గొప్ప పాట అండి! నాకు ఎంత సంతోషంగా ఉంటాయో ఆ వర్క్స్ చదువుతున్నప్పుడు. మైత్రీం భజతా కిల హృజ్యేత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజతా స్వార్థాం త్యజతా త్యజత పరేష్వక్రమమాక్రమణం. అల్లవోకగా ఇచ్చేశారండి ఆయన పెన్నుతో రాసి.
జననీ పృథివీ కామదుఘాస్తే జనకో దేవ సకల దయాళు దామ్యత దత్తాదయధ్వం జనతా శ్రేయో భూయాత్ సకల జనానో. ఇదే పాడారు ఆవిడ జనరల్ అసెంబ్లీలో. ప్రపంచ దేశాలన్నీ ఆ హాలు దద్దరిల్లిపోయేటట్టుగా తప్పట్లు కొట్టాయి. దీనికి ట్రాన్స్లేషన్ చెప్తుంటే ప్రపంచ భాషల్లో ఆయన రాసిచ్చిన కీర్తన ఏమిటో తెలుసా అండి? మైత్రీం భజత కిల హృజ్యేత్రీం. ఒక్కసారి మీలోకి మీరు ఇలా అనుకుని నేను అని ఆలోచించండి. ఈ నేను అని పిలుస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న దేశాధినేతల అందరిలో ఉన్న నేను ఒక్కటే, మీ చేత పరిపాలింపబడుతున్న దేశాల ప్రజలందరిలో ఉన్న నేను ఒక్కటే, మనందరం ఒక్కటే. ఆత్మవదేవ పరానపి పశ్యత. వాడు వేరు నేను వేరు, వాడు బలహీనుడు నేను బలవంతుణ్ణి, వాడిని కొడతాను నేను పొందుతాను, నేను నాది వాడు వీడు. ఎందుకు ఈ భేదాలు? కాబట్టి అవి విడిచిపెట్టేయండి. అందరిలో ఉన్న ఒక్క నేనుని చూడండి, మనందరం ఒక్కటే అని గుర్తించండి. యుద్ధం త్యజత. నన్ను నేను ఎలా కొట్టుకుంటాను? నా కుడి చెయ్యి నా ఎడం చెయ్యిని కొట్టదుగా. మనందరం ఒక్క నేనుకి చెందిన వాళ్ళం అయితే మనం ఎందుకు దెబ్బలాడుకోవాలి? అసలు మనందరం ఒక్క నేనుకే చెందినటువంటి వాళ్ళం. ఒక్క చెట్టు యొక్క కొమ్మలం, ఒక్క చెట్టు యొక్క ఆకులం, ఒక్క చెట్టు పళ్ళం, ఒక్క పరాశక్తి బిడ్డలం. మనం ఎందుకు దెబ్బలాడుకోవడం? అంటే యుద్ధం త్యజత, యుద్ధాన్ని వదిలిపెట్టండి. స్పర్ధాం త్యజత, భేదాభిప్రాయాలు ఉంటే విడిచిపెట్టేయండి. ఈ చెయ్యి ఏ కారణం చేతనో కొద్దిగా గోరు చుట్టేసింది, అందుకని ఈ చెయ్యి అన్నం కూడా కలుపుకోలేకపోతాను. ఈ చేతి మీద ఇప్పుడు ఇది చేయవలసిన పని కూడా నేనే చేయవలసి వస్తోంది అంటుంది ఏంటి ఎడం చెయ్యి. ఈ చెయ్యి చేసుకోలేకపోతోంది కాబట్టి ఈ చెయ్యి అన్నం కూడా కలిపి పెడుతుంది. ఈ చెయ్యి యొక్క దైన్యాన్ని గుర్తించి ఈ చెయ్యి ముందుకొచ్చింది. ఎప్పుడు? ఇది చేసినా నాకే చేస్తున్నాయి అన్నప్పుడు. మనందరిలో ఉన్న నేనొకటైనప్పుడు మనకి స్పర్ధ ఎందుకు? మనకి స్పర్ధ వద్దు. మనం ఒకళ్ళతో ఒకళ్ళం సహకరించుకుందాం, స్పర్ధ విడిచిపెట్టేద్దాం, భేదాభిప్రాయాలు వదిలేద్దాం. త్యజత పరేష్వ క్రమమాక్రమణం. అంతా ఒక్క నేనైతే మీది నాది అని లేవుగా, అంతా ఉన్నది అందరిది అయినప్పుడు, అందరిది అయినప్పుడు దాని మీద నేను, నా దాని మీద మీరు, నేను నాది మీది మీరు లేనప్పుడు ఒకరి మీద ఒకరం దండయాత్ర చేసుకోవడం ఎందుకు? ఒకరిదొకరం లాక్కోవడం ఎందుకు? ఒకరి మీద ఒకరికి బాధలు ఎందుకు? ఈ సైన్యాలు ఎందుకు? ఈ కాపలాలు ఎందుకు? ఈ భయాలు ఎందుకు? ఈ ఉద్వేగాలు ఎందుకు? ఇవేం వద్దు. ఈ నేను నాది విడిచేద్దాం, మనందరిది, మన తల్లి అందాం. మరి ఈ భూమి అంటే జననీ పృథివీ, ఎక్కడ ఎవరుంటే అక్కడ ఆ పృథివీ వారికి తల్లి. వారికి తల్లి అయినప్పుడు అందరికీ నేనైనప్పుడు, అందరిలో ఉన్న నేను ఒక్కటైనప్పుడు అమెరికా అయినా నాకు తల్లి, భారతదేశమైనా నాకు తల్లి. మాతృమూర్తి మీద ప్రేమ అని పేరు పెట్టి నా అమ్మని నేను గౌరవించుకుని మీ అమ్మగారి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే మీకు బాధ కలగదా? ఏ అమ్మ బాధపడినా ఆ కొడుక్కి బాధే అయినట్టు అమ్మ అన్న భావన చేత అన్ని దేశాలని అమ్మగా చూద్దాం. అందరూ అమ్మే కాబట్టి అన్ని దేశమాతలు ఒక్క తల్లి, పృథివీ జనని. కాబట్టి ఆ తల్లికి నమస్కారం చేద్దాం. కామదుఘాస్తే, ఎక్కడ భూమి ఉన్నా, ఎక్కడ అమ్మైనా, అమెరికాలో అమ్మైనా, లండన్లో అమ్మైనా, ఆస్ట్రేలియాలో అమ్మైనా, ఆఫ్రికాలో అమ్మైనా, భారతదేశంలో అమ్మైనా, అమ్మతనానికి ఏం తెలుసు అంటే పుట్టిన బిడ్డకి పాలివ్వడమే తెలుసు. ఎక్కడ ఎవరు ఏ పేరు పెట్టి దేశభాగాన్ని పిలిచినా, భూభాగాన్ని పిలిచినా ఆ భూమికి అన్నం పెట్టడమే తెలుసు. కాబట్టి మీరు ఏ పేరుతో పిలుచుకున్నారో ఆ పేరుతో పరిపాలకులు ఇక్కడ కూర్చున్నారు. కానీ మాకేం కనపడుతోందంటే మనందరం ఒక అమ్మ బిడ్డలంగా నాకు కనపడుతోంది. కాబట్టి మనందరం అమ్మకి నమస్కారం చేద్దాం. మన అమ్మ మన్ని పోషిస్తోంది. జననీ పృథివీ కామదుఘాస్తే జనకో దేవ సకల దయాళు. మన తండ్రి ఈశ్వరుడు. ఆ ఈశ్వరుణ్ణి మీరు ఏ పేర్లు పెట్టి పిలుచుకోండి. ఒకడు నీటికి ఆవలి ఒడ్డుకి వెళ్ళి దాహం తీరుస్తోంది, ఇది జల్ అన్నాడు సంస్కృతంలో, ఇది నీరు అన్నాడు. వేరొకడు ఆవలి ఒడ్డుకి వెళ్ళి ఇది ఆక్వా అని తాగాడు. వేరొకడు యువతల ఒడ్డుకు వచ్చి పానీ అని తాగాడు. ఒక తెలుగువాడు ఈవల ఒడ్డుకు వెళ్ళి నీరు అని తాగాడు. ఏ పేరు పెట్టి పిలిచినా నీటికి సంబంధం లేదు, దాహం తీర్చడం ఒక్కటే తెలుసు. నోట్లో పోసుకున్నంత మాత్రం చేత దాహం తీర్చడమే తన గుణమైనటువంటి దయ నీటి యందు దాహం తీర్చే శక్తిగా ఉన్నట్టే
మనకి కావలసిన భోగాలన్నింటినీ సమకూర్చేటటువంటి దయాస్వరూపంగా ఈశ్వరుడు అంతటా ఉన్నాడు. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి తప్పులేదు. అయినప్పుడు వేరొకరి దాన్ని ఎందుకు విమర్శిస్తారు? అసలు నిజంగా పరమాచార్య మాటలు చెవికెక్కితే ఇంకొకళ్ళ మతాన్ని విమర్శించవలసిన పని ఎందుకు వస్తుంది? అందులో వాళ్ళని ఇందులో చేర్చుకోవాలన్న తాపత్రయం ఎందుకు వస్తుంది? ఒక శ్లోకం కూడా చేత కాకుండా ఇంకోళ్ళ మతాలను విమర్శించగలిగినటువంటి సాహసాలు ఎందుకు వస్తాయి? ఎవడి మతానికి వాడు కట్టుబడి ఉంటాడు. ఇంతటి తెంపరితనాలు బయలుదేరుతున్నాయంటే అసలు లోపల మనోవికాసం లేకపోవడం దానికి కారణం. ఎంత గొప్ప కీర్తన చేశారో చూడండి పరమాచార్య. కాబట్టి జననీ పృథివీ కామదుఘాస్తే జనకో దేవ సకల దయాళు. ఆయన ఇది జనరల్ అసెంబ్లీలో పాడుతున్నారు కాబట్టి కంచి కామాక్షి దేవత అనలేదు. జనకో దేవ సకల దయాళు. దేవ ఈశ్వరుడు. మీరు ఏ పేరు పెట్టి పిలుచుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఏ పేరు పెట్టి పిలిస్తే నీరు మీ దాహం తీర్చలేదు. ఏ పేరు పెట్టి పిలిస్తే అగ్నిహోత్రం మీకు వేడినివ్వలేదు. మీరు ఏ పేరు పెట్టి పిలిచినా ఈశ్వరుడు మీ కోర్కెలు తీర్చడానికి దయాళువై సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అటువంటి తండ్రి, అటువంటి తల్లి. కాబట్టి ఆ తల్లి తండ్రి ఏడుస్తారు మనం దెబ్బలాడుకుంటే. ఒక తల్లిదండ్రుల బిడ్డలు వాళ్ళ ఎదురుగుండానే కొట్టుకుంటుంటే, బలమున్నవాడు బలం లేనివాడిని చంపేస్తుంటే, బలమున్నవాడు బలం లేనివాడిది లాక్కు తినేస్తుంటే, పెద్దవాళ్ళైపోయిన తల్లిదండ్రులు న్యాయం చెప్పలేక చెప్పిన మాట వినేవాడు లేకపోతే తల్లిదండ్రులు ఏడుస్తారు. బిడ్డలుగా అది మనకి గొప్పతనమా? వద్దు. అందుకని మనం మన తల్లిదండ్రులు సంతోషించాలంటే నేను ముందు చెప్పింది పాటిద్దాం. మైత్రీ భజత కిల హృజ్జేత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత స్వర్ధం త్యజత త్యజత పరేష్వక్రమమాక్రమణం. నాకు చెప్పండి, ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. ఒక పరమాచార్య అలవోకగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పాటకెడుతున్నానంటే ఇలా కాగితం తీసి రాసిచ్చేశారు సంస్కృతంలో. ఇది పాడితే జనరల్ అసెంబ్లీ మారుమోగిపోయింది తప్పట్లతో. ప్రపంచ భాషల్లోకి తర్జుమా చేసి చెప్తుంటే ఈ కీర్తనని. అటువంటి కీర్తన వచ్చింది నా జాతి నుంచే. సనాతన ధర్మాన్ని నిక్కచ్చిగా పాటించిన మహాపురుషుల నోళ్లలోంచి వచ్చాయి. వాళ్ళు ఎన్నడూ ఈ ప్రసాదం మాది తినండి, ఈ ప్రసాదం మాది కాదు కాబట్టి తినకండి, ఈ మాట సనాతన ధర్మంలో లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకమంతా సంతోషంగా ఉండాలి. లోక కళ్యాణము కొరకు, విశ్వశాంతి కొరకు ఏది చేసినా తప్ప కొంతమంది కొరకు ప్రార్థనలు, కొంతమంది కొరకు పూజలు, కొంతమంది కొరకు మాత్రమే పెట్టడాలు, ఇవి పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ అయి ఉండడాలు, ఇంకోటి ప్రసాదం మీరు పుచ్చుకోవాలండాలు నా జాతికి తెలియదు. అంత గొప్ప జాతి, అంత గొప్ప సనాతన ధర్మం ఇది. భండా సురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి, ఈ స్థాయికి ఎదగడం. అయితే నా బాధల్లా ఏమిటంటే, ఇన్ని పనికి మాలినవి నేర్పే స్కూళ్లలో ఏ ఒక్క స్కూల్లోనైనా మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మన దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళారు. ఇటువంటి తల్లి ఒకనాడు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పాడారని, ఇంతటి ఒక మహాపురుషుడు దీన్ని రచన చేశాడని, అలవోకగా కాగితం తీసి రాశారని ప్రపంచ దేశాలన్నీ చప్పట్లు కొట్టాయని. నిజమే, ఆ రోజున వాళ్ళందరూ కదిలిపోయి ఇంకొకటి చర్చించలేక కౌగిలించుకుని వెళ్ళిపోయారు సభలోంచి. మా స్వామి నోటి వెంట వచ్చిన కీర్తన ప్రపంచ దేశాధినేతల మనసుల్ని తిప్పేసిందంతే 8 చరణాలతోటి. ఈ కీర్తన మన పిల్లలకి ఏ స్కూల్లోనైనా మనం నేర్పుతున్నామా? ఏ ఒక్క స్కూల్లోనైనా నేర్పుతున్నామా? ఏ ఒక్క స్కూల్లోనైనా దీని మీద చర్చ ఉందా? ఏ ఒక్క స్కూల్లోనైనా దీన్ని పాడించి దీని అర్థాన్ని ప్రతిరోజు చెప్పి దీన్ని ప్రార్థనా గీతంగా మనం తీసుకున్నామా? అసలు మన పిల్లలకి ఈ కీర్తన ఒకటి పరమాచార్య చేశారని కూడా మనకి తెలియదు. ఈ స్థితిలో మనం ఉన్నాం. ఈ స్థితిలో పడిపోయి ఉండడమే భండాసుడి బాణాలు మన మీద పడ్డాం. అటువంటి ఉన్నాయని తెలుసుకుని రమించగలగడం అమ్మవారి బాణాలు పడ్డాం. దాని యందు నిలబడగలిగితే, ఆ ఔదార్యం పెరిగితే, ఆ విశాల హృదయం పెరిగితే, ఆ మనో వికసత్వం వస్తే, ఆ వికసనము చేత నువ్వు ఉదారుడవై అందరి యొక్క క్షేమాన్ని కోరుకోవాలి, అజ్ఞానమును మన్నించాలి తప్ప ఎవ్వరు పాడైపోవాలని నువ్వు కోరకూడదు. అందరూ బాగుపడాలని కోరుకో. ఎంత గొప్ప కీర్తన చేశారు చూడండి. ఇది ఎవరు అమ్మవారయ్యారో వారు చెయ్యగలరు. ఆయన ఆరాధించి ఆరాధించి అమ్మవారైపోయారు. ఇందాక నేను చెప్పిన ఉదాహరణల అటువంటి మహాపురుషుల నోటి వెంట వచ్చిన కీర్తన ఇది భారత జాతికి దక్కిన గౌరవం. మన
కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడిచే దేవుడు మా తండ్రి చేసిన కీర్తన. కాబట్టి నాకు పొంగు ఇటువంటివంటే. కాబట్టి చూడండి, ఈ స్థితిని పొందితే ఆనాడు మీ మీద అమ్మవారి బాణాలు పడ్డట్టు. లోపలి బాణాలకి గురి అయిపోవడం గొప్పతనం కాదు, ఆ బాణాలకి ఎదురు బాణాలు పడే అవకాశం ఒకటి మీరు ఇవ్వాలి. ఇటు నేను ఉండను అటు ఎడతానంటే కదా మిమ్మల్ని రక్షించి అటువైపు బాణాలు పడ్డాం. ఇటు బాగుందని కూర్చుంటే అమ్మవారు ఎందుకు వేస్తుంది బాణాలు? వెయ్యదు. కాబట్టి ఇటు కాదు అటు వెడదామన్న స్పృహ ఉండాలి. ఇటు కాదు అటు వెడదామని ఎప్పుడు అంటావు అంటే దానికే మన పెద్దలు ప్రార్థన అన్న మాటని అనుసంధానం చేశారు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపార భూతదయ్యు తాపసమందార నాకు దయసేయగదే. ఈ మాట చెప్పడమే అమ్మా నేను నీ సైన్యంలోకి వచ్చేస్తానమ్మా అని అడగడం, అమ్మా నీ బాణాలు నా మీద పడాలమ్మా అని అడగడం. నీ పాద కమల సేవయు, అమ్మా నాకెప్పుడు కావలసింది ఏమిటంటే నీ పాద కమలములను సేవించేటటువంటి శక్తి కావాలి. నీ పాదార్చకులతోడి నెయ్యము, ఇది చెరిగిపోకుండా ఉండాలంటే, తొట్టుపాటు రాకుండా ఉండాలంటే నాకు ఎప్పుడూ నీ పాదములను అర్చించి అర్చించి మగ్నమై సంతోషంతో ఉండేటటువంటి వాళ్లతో కూడి ఉండే అదృష్టం ఉంటే వాళ్ళ నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు ఎప్పుడూ కిలింపట్టే అలవాటు ఉన్న ఇత్తడి చెంబైన నా మనస్సుని చింతపండు పెట్టి తోమి తలతలా మిరిచేటట్టు ఉంచుతుంది. కాబట్టి అమ్మ నాకెప్పుడు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయయు, అన్ని ప్రాణుల యందు ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి అపారమైన భూతదయ. తాపసమందార నాకు దయసేయగదే. కాబట్టి తాపసమందారా ఈశ్వరా నాకు దయచేయవా అని మీరు అడిగితే ఆనాడు భండాసురుడొద్దని మీరు అమ్మవారి పాదముల చెంతకి వెళ్ళినట్టు, ఆవిడ బాణములు పడితే మీరు అనుగ్రహమును పొందినట్టు. కాబట్టి ఇది భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి. ఆ తల్లి బాణముల వలన మనం భండాసురుడి నుంచి విముక్తం కావాలని కోరుకోవాలి. నేను నిజంగా ఇవాళ సభకి ఆలస్యంగా వచ్చినా, నేను ఆలస్యంగా వచ్చి 9 గంటల వరకు ప్రసంగం చేస్తున్నా, అయ్యో పాపం ఏదో ఆలస్యం అయ్యాడు వాడిని క్షమించి మనం విందామని ఇంత ఉదార హృదయంతో మీ అందరూ ఇంతసేపు కూర్చుని విన్నందుకు మీ అందరి యొక్క విశాల హృదయానికి, మీకున్న భక్తికి అమ్మవారు అనుగ్రహించిందనడానికి ఖచ్చితంగా ఈ 2 నామాల్లోనే ఈ సంఘటన. ఇంతసేపైనా మాకు ఆ బాణాలు కావాలని మీరు కూర్చోవడమే ఇవాళ మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలిగి తీరుతుంది. కాబట్టి మీ అందరికీ ఇవాళ నా హృదయపూర్వకమైనటువంటి ఆశీస్సులు తెలియచేస్తూ ఓం. ఈ నామంలో అంటారు అమ్మవారిని కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటారు. భండాసురుడు అమ్మవారితో యుద్ధం చేసేటప్పుడు ఒక చమత్కారం చేశాడు. ఆయన చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. రాక్షసులు కదా అని వాళ్ళ యొక్క తపశ్శక్తిని తక్కువగా అంచనా వేయడానికి ఏం ఉండదు. వాళ్ళ యొక్క తపశ్శక్తి వాళ్లకు ఉండేటటువంటి ఈశ్వరానుగ్రహాన్ని పెడత్రోవ పట్టించుకున్నారు కాబట్టి అది వినాశనానికి హేతువైంది తప్ప ఒక్కొక్కడి యందు ధర్మలోపమే లేకపోతే వాడు దేవేంద్రుడి కన్నా గొప్పవాడై ఉండవలసినంత గొప్ప గొప్ప రాక్షసులు. బహుశः ఏ పురాణంలోనూ ఎక్కడా లేనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం ఒకటి భండాసుర వధ యందు జరిగింది. అమ్మవారు యుద్ధం చేస్తున్నప్పుడు ఈ భండాసురుడు ఒక్కడుంటేనే ఇంత హడావిడి. వాడు తన యొక్క సంకల్పంతో చచ్చిపోయిన రాక్షసులందరినీ పుట్టించాడు. అది ఎవరిని అంటే ఈశ్వరుడు శ్రీ మహావిష్ణువు ఈ లోకాన్ని రక్షించడం కోసం స్థితికారుడు కనుక రాక్షసోన్మాదం పెరిగిపోయినప్పుడు ఒక్కొక్కడిని చంపడానికి ఒక్కొక్క అవతారం ఎత్తవలసి వచ్చింది. ఒక్క రావణాసురుణ్ణి సంహరించాలంటే రామావతారాన్ని స్వీకరించవలసి వచ్చింది. భూభారాన్ని తగ్గించవలసి వస్తే దుర్యోధనాదుల్ని చంపవలసి వస్తే కంసాదుల్ని కృష్ణావతారం స్వీకరించవలసి వచ్చింది. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే భండాసురుడు తన యొక్క అన్నదమ్ములిద్దరినీ చంపారనేటటువంటి కక్షతో ఆయన ఏకంగా 10 మంది రాక్షసుల్ని మళ్ళీ పుట్టించాడు. ఎవరు వాళ్ళు అంటే ఏ అవతారములను శ్రీ మహావిష్ణువు స్వీకరించి రాక్షస సంహారం చెయ్యవలసిన అవసరం వచ్చిందో అటువంటి రాక్షసులందరినీ మళ్ళీ పుట్టించాడు. అంటే రావణాసురుడి దగ్గర నుంచి వీడు రాక్షస ప్రవృత్తి ఉన్నవాడందరూ మళ్ళీ పుట్టారు. అది వాడు చెయ్యగలిగిన గొప్ప లక్షణం.
ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక మాట అన్నాను, ఆయన చేసిన చాలా గొప్ప పనిది అన్నాను. అది గొప్ప పని అని మీరు అంగీకరిస్తారా? ఎప్పుడో ఏ యుగంలోనో ఏకాంత సేవ ఆ చచ్చిపోయిన వాడిని ఈయన పుట్టించాడు మళ్ళీ అదే ఏకపాంపు మీదకి రావణుడు గాని, కంసుడు చేరడం, కుంభకర్ణుడు గాని, శిశుపాలుడు అంతమవుడు గాని ఎందుకు అంతమవ్వట్లేదు? ఎప్పుడు బహుత్వంలోనే ఎందుకుంటున్నారు? ఒక్కరున్నా అనేకం ఆలోచనలు, ఒకటి వైపుకి ఆలోచనలు వెళ్ళలేదు. ఒకటి వైపుకి ఆలోచన వెళ్లకుండా అనేకం వైపుకి ఎందుకు ఎడుతోంది? విఘ్నం ఇది ఎప్పుడు పోతుంది? భక్తితో సేవించగా వాళ్ళిద్దరూ ఒకరినొకరిని ఎందుకు ప్రీతితో చూసుకుంటే విఘ్నాధిపతి పుట్టి నిన్ను ఏకాంతం వైపుకి తిప్పుతాడు, నిన్ను ఆత్మ వైపుకి తిప్పుతాడు. ఈ గణపతి పుట్టడం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఒక రాక్షసుడు ఈ స్థితిని పొందిన వాళ్ళు ఏమైపోయారో తెలుసా అండి? ఏకాంతాన్ని పొందిన వాళ్ళు అస్తమానం గది తలుపేసుకోక్కర్లేదు, అస్తమానం ఏకాంతంలోకి వెళ్ళక్కర్లేదు. అందరి మధ్యలో ఉండి ఏకాంతా చేయకూడదా? చేశాడు గొప్పదా, చేయలేదు గొప్పదా అంటే అలవాటు పడిపోతే బాగా అంత ఏమైపోతుందో తెలుసా అండి? ఉత్ప్రేరకానికి అలవాటు అంగీకరించవలసిన విషయం. వాడు శత్రువు గుణాన్ని గుణంగా చూడాలి. రావణాసురంగా భోజనం చేశాడు కానీ వాడి శక్తి ఉండదు, ఎందుకంటే నాడీ మండలం ఉత్ప్రేరకానికి అలవాటు నొచ్చుకున్నారు. ఇక ఉత్ప్రేరకం కావాలి. మీకు వాడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడే మనం కూడా సృజించడం కష్టం, కానీ అటువంటి పని చేయడం. ఇప్పుడు మళ్ళీ ఓ గంట 2 గంటలు చాలా ఉత్సాహంగా మాట్లాడతాడు. ఇప్పుడు అయిపోయింది. అటువంటి సలహాలు చెప్పేస్తాడు, చక్కగా ఫైల్ రాసేస్తాడు, అన్ని రాక్షసులు కాబట్టి అయిపోయిన తర్వాత మళ్ళీ నేర్చుకుంటాడు. రాక్షసుడిగా ఆయనకి తప్ప మళ్ళీ లోపలికి పెడతాడు, మళ్ళీ 4 మంది వేసుకుంటాడు. నేను ప్రవచనం చేయడం ఓ 2 ఏళ్ళు వేసుకుంటాడు, ధర్మ ప్రచారం చేస్తున్నాడని చెప్పి ధర్మ ప్రచారం ఇష్టం లేని వాడికి తప్పై ఉండొచ్చు. నల్లమందు లేకపోతే 5 నిమిషాలు కూర్చోలేడు, మీకు 2 నిమిషాలు మాట్లాడాలి. ఏమైపోతుందంటే శరీరం ఉత్ప్రేరకం. కొందరికి తప్పే కానీ అందరికీ తప్పు కాదు, అందరికీ ఒప్పు కాదు. అందరికీ తప్పు, అందరికీ ఏ ఉత్ప్రేరకం వైపుకి మీరు వెళ్ళాలో తెలుసా అండి? ఈశ్వర ఉత్ప్రేరకాన్ని మీరు పుచ్చుకుంటూ ఉండాలి. ఈశ్వర ఉత్ప్రేరకం పుచ్చుకోవడం లోపల ఉంది, దానికి బయట పుచ్చుకోక్కర్లేదు అనేది. దాని అలా ఇంతమందిని లోపలికి వెళ్ళి 4 మంది వేసుకున్న వాళ్ళ ఈ అందరూ ఇక్కడే ఉన్న లోపలికి చెప్పగలరు. ఇది నాకు సృష్టించాడంటే ఆయన రాక్షసుడే, అంతర్ముఖుడు. నేనేదో అంతర్ముఖుడు అయిపోతే పైకి ఎందుకు అలా చెప్పాలి? చేస్తున్న దానితో సంగం ఉండదు, లోపల ఏది ఉందో దానితో సంగములో. ధార్మిక మార్గం ఇష్టం లేదు, అందుకని నేను ఇది చెప్పడం ఆయనకి ఇష్టం లేదు కదా. అందుకని ఆయనకు అది తప్పు, నాకు ఒప్పు ఎప్పుడు ఉంటుంది లోకంలో. శృంగగిరి పీఠానికి ఆధిపత్యం వహించారు చంద్రశేఖరేంద్ర భారతి స్వామి. అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందా అంటే మీరు నా నోటితో చెప్పడానికి ఇంకొంతకన్నా మాట లేదు కాబట్టి నేను ఆ మాట వేశాను అంతే. వారు ఒకసారి స్నానం చేస్తున్నారు అంతే, ఒకరికి బాగుంటే ఒకరికి బాగుంటే చేపని మొసలి తినడం, మొసలి సంతోషం, చేపతో నీళ్లు తీసి ఇలా పోసుకుంటున్నారు. అలా ఉంటుంది. కానీ ఫలానా కారణము చేత భండాసురుడు ఇలా చేయడం తప్పే అని అంగీకరించగలిగినటువంటి కారణం ఏదైనా ఉంటుందా? చెయ్యి కర్మేంద్రియానికి అలవాటు వచ్చేసింది, ఉండగా అయిపోయారు, ఇలా తీసి పోసేసుకుంటున్నారు. మహాభక్తులు నీళ్ళవశాత్తు రాక్షసులుగా అలా అడుక్కు వచ్చేసింది. జయ విజయ కుంభకర్ణులుగా వాళ్ళగా వచ్చింది. ఏం లేవు, అక్కడతో దరిద్రం అంటే పట్టలేదు, అయినా ఇలాగే అంటున్నారు. వదిలిపోయి ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోయారు. వాళ్ళు చేసిన మహాపాపం అక్కడతో పోయింది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? అధిపతి కనుక పుట్టించాడు. ఆయన చెవు దగ్గరికి వచ్చాడు, మళ్ళీ పుట్టించడం రాక్షస క్రియ. ఇందులో మీరు గుర్తు చెవి వినపడింది. దానికి ఏ పనులు చేస్తే మీరు మళ్ళీ పుడతారో అది మీకు ఉపకారంగా కనపడుతున్నట్టుగా మీ చేత చేయించి అటువంటి పనులు అనుభవంలోకి లేదు, అటువంటి సమర్థత తనకున్నది అని చెప్పి అలా మళ్ళీ పుట్టేటట్టు చేయడం మీకు మాత్రం దోషం. నీళ్ళన్నీ ప్రయోజనం మళ్ళీ పుట్టకుండా చూసుకోవడమే. మళ్ళీ అడుక్కెళ్ళిపోయి మళ్ళీ పుట్టకుండా చూసుకోవాలి. తర్వాత ఆయన అన్నాడు, నీళ్ళన్నీ అయిపోయి చూసుకోవడం ఒక మామూలు వాడికి అవసరమైతే వాళ్ళు పుట్టాల్సిన లోకమే కూడా అయినా బహిర్ముఖులు. ఈయన ఒక్కడికి కావాల్సి బహిర్ముఖుల ఇన్ని మాటలు మాట్లాడేటప్పటికి మళ్ళీ పుట్టించడం దానవ ప్రక్రియ లేస్తున్నారు. పుట్టవలసినటువంటి అతని మాట మాట్లాడుతూ ఇంకా పోసుకుంటారా? ఇదేమన్నా ఏమిటి ఇలా ఇన్ని పోసుకుంటున్నారు ఇవాళ అని ఏంటంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా అంటూ ఇలా ఒంగునున్నాడు. ఈ చెంబు ఆయన తల మీద మళ్ళీ పుట్టే అవకాశం ఇచ్చాడు. ఎలా చప్పుడు వచ్చి రాక్షస ప్రవృత్తి పరిచారికుడు గభాలంటే వంక
జగద్గురిలో మీరు ఒకటి గమనించవలసి ఉంటుంది. ఏ కారణములు మీ లోపల నుంచి ప్రచోదనం చేసిన వాటిని మీరు అంగీకరిస్తే మళ్లీ పుట్టుకు అవకాశం ఏర్పడుతోందో అవన్నీ భండాసురుడి చేత మీరు మళ్లీ పుట్టడానికి చేయబడుతున్న ఏర్పాట్లు. మీరు మళ్లీ పుట్టవద్దనుకుంటే ఎవరి కాళ్ళు పట్టుకుంటే ఇంకా పుట్టవలసిన అవసరం లేకుండా మోక్షాన్ని పొందుతారో అవి కేవలం ఈశ్వరుడి పాదాలు. అది నేను. కాబట్టి ఇప్పుడు ఈయన పుట్టించాడు. ఎలా పుట్టించాడు? సంకల్పంతో పుట్టించాడు. ఇప్పుడు ఈయన సంకల్పంతో పుట్టిస్తే అమ్మవారు ఎవరిని సృష్టించాలి? నేను లోపల ఉన్నాను. అది మళ్ళీ ఆ దశావతారాల్ని సృష్టించాలి. ఎందుకు సృష్టించాలి అంటే వాడు అదే స్థితిలో మళ్ళీ పుట్టేస్తే ఏది మళ్ళీ చావడానికి కారణం అని మీరు చెప్పలేరు. అంత కదండి చిత్రంగా, అంత ఆశ్చర్యకరంగా లోపలికి వెళ్ళిపోతుంటారు. ఇలా వెళ్ళిపోగలిగినటువంటి స్థితి కానీ ఎవరికైనా వచ్చిందా? రాముడి లాంటి ఖచ్చితంగా అదృష్టవంతుడే. హిరణ్యకశిపుడు. అందుకే మీరు చూడండి, మనుష్య అమ్మవారి అత్యంత ప్రయోజనావతారాల్ని సృష్టి ఈ లోపలికి వెళ్ళడం. ఇది వీడి శక్తికైనా లోపలికి వెళ్ళి ఈశ్వరుని పొందాలి. ఎప్పుడూ కూడా అధపాతాళానికి లోపలికి పాడైపోయేది తీసుకెళ్లేది, లోకాన్ని బాధ పెట్టేది, తన కొట్టడికే సంతోషం వచ్చిన మిగిలిన వాళ్ళందరూ ఎలా పోయినా పర్వాలేదనుకుని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు గుడి కడుతున్నారు. దాని పేరు గుడి కడితే ఆలయమునకు ఆగమం ఉంటుంది. ఆగమం ప్రకారమే ఆలయం కట్టడం. ఆగమము ప్రకారము కట్టబడని గుడి తెలిసిన అది అటువంటి బలాన్ని సమకూర్చుకుంటుంటాడు. అందులోకి ప్రవేశిస్తే మీకు ఏ విధమైనటువంటి ఉపకారము జరగదు. బాధకరమైన బలం ఏది ఆగమము ప్రకారం ఉంటుందో అది మాత్రమే ఎలా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. ఆగమం ప్రకారం నిలబడినటువంటి దేవాలయం ఏదుందో అది మిమ్మల్ని అంతర్ముఖుల్ని చేస్తుంది. భండాసురుడు ఉదాహరణ చెప్తారు, మీరు పట్టుకుంటారు. భండుడు చెప్పినటువంటి మాట మీరు విన్నారనుకోండి. గుడి లోపలికి మీరు వెళ్ళగానే మొట్టమొదట దేనికి చూస్తారు? ఇప్పటికి శరీరానికి ఇది సంతోషంగా ఉంటుంది కాబట్టి చేసేసి పరమ కామమునకు సంబంధించినటువంటి మూర్తులని అమాయకుడు ఎంత చిత్ర విచిత్రమైనటువంటి రతిభంగిమలన్నీ పైన ఆపరేషన్ చేయించడం కోసం దీని లోపలికి వచ్చేటప్పుడు మనసులో కామటువంటి ఒక ఇల్లు అమ్మేసి కళ్ళ ముందు అవి ధనాన్ని ఒక లోపలికి వెళ్లకుండా మధ్యలో కవాటం పెడుతున్నాడు. మనస్సు ఇష్టమైనటువంటి వ్యక్తికి తెలుసు ఏ కామము లోపలికి భార్య కోసమని కంటి ముందు కనపడుతున్నాడు. అదంతా ఆనందమంటే ఆ డబ్బు తీసుకుని వెళ్తున్నాడు. ఈశ్వర క్రియ. ఇతను ఏం చేస్తాడంటే అతనికి కావలసింది డబ్బు ఆనందహేతువుగా. కాబట్టి ఇప్పుడు ఆ చేతిలో ఉన్న డబ్బు లాక్కుని దాన్ని కామోపభోగం కింద వెళ్ళిపోతే ఏమైంది? అందుకని దేవాలయం మీద మీకు ముందు శృంగార భంగిమలో ఉన్న మూర్తులు కనపడతాయి. దొంగతనం మీరు గడప దాటి లోపలికి వెళ్ళి అనుకుంటున్నారా? మహాపురుషులైనటువంటి వాళ్ళు దేవాలయానికి ప్రధాన గడపటువంటి వ్యక్తికి అందుకే చెప్పుతో భార్య లేకుండా చేసిన ఉత్తర జన్మల్లో 2 కాళ్ళు లేని అతను భార్య లేకపోవడం నరికించుకోవలసిన వ్యాధి మంచి పనులు ఎన్నిటినో పక్క దేవాలయానికి చెప్పుతో చేసుకోలేదు. చెప్పు బయట వదిలిపెట్టి ఆయన కూర్చుని పుణ్యకార్యం చెయ్యడానికి సంక్రమించినటువంటి పాపము. ఇప్పుడు నువ్వు వచ్చింది లోపల ఉన్న ఆత్మధ్వజాన్ని ఎగరలో. ఇంకా అక్కడ ధ్వజం మీద ధ్వజం ఎలా ఎగురుతోందో ఇక్కడ ఆత్మధ్వజాన్ని ఎగరమతనం ఎగరవేసి ప్రదక్షిణ వాళ్ళకి వాళ్ళు ఎందుకు 3 మంటపాలు ఉన్నాయి లోపల. ఒకటి మహామంటపం, రెండోది అర్ధమంటపం, మూడోది ముఖమంటపం ఉంటుంది. 3 ఉండి తీరాలని చెప్పి ఆగమని చెప్తాం. ఇప్పుడు ఈ 3 మంటపాలకి 3 ప్రదక్షిణాలు చేస్తారు. 3 మంటపాలకి 3 ప్రదక్షిణాలు చేసినప్పుడు ఈషణత్రయాన్ని విడిచిపెట్టేసి ఈ 3 విడిచిపెట్టి దగ్గరకు వెడుతుంటే బలిపీఠం ఉంటుంది. బలిపీఠం వంక చూడు. ఈయన నీలో ఉన్న అరిషడ్ వర్గాల్ని కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములను బలిపీఠాయో ఎంత విడిచిపెట్టి ముందుకెడితే ఈశ్వరుడు అధిరోహించేటటువంటి దేవతామూర్తి ఖాతాలోకి వేస్తూ వాహనం కనపడుతుంది. ఈ పాప ఫలితాన్ని ఎంత స్మాయమైతే గరుత్మంతుడు, అమ్మవారి దేవాలయం సింహం, మళ్ళీ దాన్ని అనుభవించాలి కాబట్టి అక్కడ నీచమైనటువంటి వాహనము లేకుండా ఆగమమునకు చెందిన ఆలయాలు పరమ వాహనం వంక చూడగానే ఇక్కడ ఈశ్వరుణ్ణి ఎప్పుడూ పెట్టుకున్నటువంటి వీరు ఈ దృష్టి భగవంతుడి మీద పెట్టారు. పృష్ఠభాగాన్ని లోకానికి ఇచ్చారు. నంది ఎప్పుడు శివుణ్ణే చూస్తాడు.
పృష్ఠభాగాన్ని ఆయన జన్మాంతరంలో ఎన్ని జన్మలకి ఆయనకు అక్కర్లేదు. ఆయనకి ఏం కావాలి? శివుడు కావాలి. గరుత్మంతుడు ఎరగడు. విష్ణువుని చూస్తుంటాడు, పృష్ఠభాగాన్ని లోకానికి ఇస్తాడు. సింహం అమ్మవారిని చూసి ఉంటాడు, పృష్ఠభాగాన్ని ప్రపంచానికి ఇచ్చింది. అమ్మా నేను కూడా ఇలా కావాలి అంటే నా దృష్టి ఎప్పుడు నీ మీద నిలబడిపోవాలి. ఇక్కడే ఉన్నావు, ఇక్కడే ఉన్న నీ మీద నా దృష్టి నిలబడమే వాహనం అవడం. నేను వాహనం అవుతాను, వహిస్తాను, నిన్ను మోస్తుంటాను. ఇక్కడే ఉన్న నిన్ను మోసేవాడిని కావాలి, నిన్ను చూసేవాడిని కావాలి. అందుకు గుడిలోకి వస్తున్నాను. ఇప్పుడు మీరు గుడి లోపలికి వెడతారు. లోపలికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మీరు పట్టుకెళ్ళేవి ఒక్కటే, కొబ్బరికాయ, అరటిపళ్ళు. మీరు సమోసాలు పట్టుకెడతాను, స్వీట్ స్టాల్ నుంచి పట్టుకెళ్ళి కాజాల నైవేద్యం పెడతానని అనరాదు. ఫలితాన్ని ఇవ్వడం మొదలు పెట్టేస్తాయి. ఎందుకు అనరాదు? మొదలు పెట్టేస్తే శాస్త్రం ఇమిడి ఉంది ఆగమంలో. మీ నోటికొచ్చినట్టు, మీ చేతకొచ్చినట్టు మీరు చేయకూడదు. దేవాలయంలో శాస్త్రం విధించినట్టు చెయ్యాలి. అందుకే నేను చెప్పా వైదికమే వైదికమే అనడానికి కారణం అదే. మీరు పట్టుకెళ్లిన కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వచ్చాయో మీకు తెలియదు. నీళ్లు ఎప్పుడు ఆవిరయ్యాయో మీకు పెళ్ళవదు. నీరు ఉంటే చిప్పతో కలిసి ఉంటుంది. 16 రోజులు నీరు ఆవిరైపోతే తెలుపు చిప్ప నుంచి విడిపోతుంది. మీరు ఇలా అంటే గుడుగుడు అంటుంటే ఎప్పుడు విడిపోయిందో తెలియదు. విడిపోయిందా దాన్ని మీరు బదలవడం అవదు. పూర్ణాహుతికి ఎప్పుడు శరీరము నుంచి విడివడిపోయి జ్ఞానైపోయి నేను ఆత్మ, ఇది శరీరం. కాబట్టి గుడుగుడు గుడుగుడు ఆడుతున్నాడు అంటే తాను వేరని తెలుసుకుని దీనికన్నా వేరుగా ఉండి ఎప్పుడు పుచ్చుకుంటారు. అనంతాత్మగా ఉంటానా అని ఉబలాట పడుతున్నాడు. ఇది శరీరము నుంచి వేరయ్యాడు. ఇప్పుడు ఇది పూర్ణాహుతికే పనికొస్తుంది. కురుడి తినడానికి పనికిరాదు, అది భోజ్యము కాదు. ఇప్పుడు కొబ్బరికాయ శిఖ లేకుండా కొట్టబెట్టారు. పీచు తీయచ్చు, ముచిక తీయచ్చు. కొబ్బరికాయకి శిఖ మాత్రం ఉండాలి, దాన్ని తొడి అనకూడదు. శిఖ అంటారు. శిఖ జ్ఞానమునకు శిఖ ఉండి తీరాలి. అందుకే ఎవరు సంధ్యావందనం చేస్తారో చిన్న శిఖాభాగమైన ఉంచుకుంటాము అంటే శిఖ జ్ఞానమునకు. నేను ఎవరైనా వచ్చి సాయం చేస్తారా జ్ఞానము వైపుకి వెళ్ళాలి. యజ్ఞోపవీతం ఉన్నవాడు తలనీలాలు ఇచ్చినా శిఖ లేకుండా పూర్ణముండనం చేయకూడదు. అలాగని ఇచ్చేస్తే వెంటనే బ్రాహ్మణ్యం వదిలేసినట్టే. ఏ రోజు శిఖ లేకుండా గుడి చేస్తున్నాడో ఆ రోజు వాడి యొక్క బ్రాహ్మణ్యం వదిలేసినట్టు. అందుకే యజ్ఞోపవీతంతే ముండగిత్వా శిరస్తథా అబ్రాహ్మణ్యముపాగమ్య భక్ష గోమాంసముత్తమం అంటుంది వరాహ ప్రాణంలో. శిఖ తీసేసి గుండు చేయించేసుకో, యజ్ఞోపవీతం అవతల పారేసి గోవును చంపి మాంసం తినేసినటువంటి అన్నగారు పోయింది బ్రాహ్మణ్యం. నీవు ఇంకా మహాజ్ఞాని కాలేదు, నువ్వు ఆచరణాత్మకంగా ఉండాలి. ఒక శిఖ ఉండి తీరాలి. కర్త అయి జ్ఞానమా కావలసింది శరీరంతో. దిక్కుమాలిన శోక నీకు కావలసిందే. ఉండిపోతాననుకుంటున్నావా అలా అందంగా? కాలగతిలో నశించిపోతుంది శరీరం. ఎందుకంత వెంపర్లాటని శిఖతో ముండనం చేయించుకోవాలి. శిఖ ఉండి తీరాలి. ఈశ్వరుడికి తలనీలాలు ఇచ్చినప్పుడు ఆ శవాన్ని పెట్టుకుని అఖండ జ్ఞానమునకు గుర్తు రెండుగా కనపడుతూ ఈ శరీరములో ఇక్కడే ఉన్నటువంటి శుద్ధ సత్వముడైనటువంటి పరమేశ్వర దర్శనాన్ని సాకారంగా కోరుతే ఆ జ్ఞానము నాకు అందాలి. ఇది కొబ్బరికాయని పగలకొట్టి నీరు తీసేస్తే అభిషేకం చేసేస్తారు. మాయ తొలగిపోతుంది. ఈశ్వరాభిముఖం ఎందుకు చేస్తావు? తొలగింపబడి ఈశ్వరాభిముఖంగా వెళ్ళిపోతే ఈశ్వరుడు దాన్ని తీసేస్తాడు, వహిస్తాడు. అనుభవించి శుద్ధతత్వం కనపడేటట్టుగా తెల్ల కొబ్బరి కనపడేటట్టు చేస్తాడు. అదే ఉండాలని దాన్ని అనుగ్రహంగా నువ్వు పుచ్చుకుంటే ఆ కొబ్బరిని నీకు ఈ జ్ఞానం కలుగుతుంది. పళ్ళు మాత్రమే పట్టుకెళ్ళిస్తావు. దేవాలయమునందు కాయలు ఇవ్వరు. అందుకే పళ్ళే ఇస్తారు. నీకు పళ్ళే ఎందుకు ఇస్తారు? నువ్వు రంగు మారుతుంటావు. ఎలా కుదురు? రంగు మారుతుంది. దేనికి పుట్టిందో దానికి ఉండదు. ఏ మార్పు అయినా చిట్ట చివరి స్థితి కోసం మాటలు మీరు వింటే చెట్టుకి పువ్వు పుట్టింది, మీకు పువ్వుగా రాలిపోయింది. రాక్షసులే అంటే మిమ్మల్ని ఏడిపింపచేసే కాయ అయిపోయింది. బెంగెట్టుకున్నావా? కాబట్టి బెంగపెట్టుకో. చెట్టు ఎవరిని కాయ ఆకుపచ్చటి కాయ పక్వమైంది, రంగు మారిపోయింది. ఇప్పుడు ఆ పండు చెట్టుకే ఉండాలని నువ్వు కోరుకున్న ఉంటుందా? ఉండదు. పండిపోయిన తర్వాత చెట్టును వెళ్ళిపోతున్నాను. యథార్థానికి సాధ్యమైన పండిపోగానే పిందెకున్న పులుపు, పిందెకున్నే పరువు, కాయకున్న పులుపు పండైపోయేటప్పటికి ఆచరించడం ఎంత కష్టమో. ఊరగాయ పెట్టినప్పుడు కొత్తపల్లి కొబ్బరి ఆవకాయని తెలిసి కూడా నేను అంతవరకే అంటున్నాను. పండిపోయిన కొత్తపల్లి సాధ్యమైనంత వరకు ధర్మాన్ని పట్టండి. మీ లోపల సాధ్యమో ఈశ్వరుడికి నీలో వస్తున్న మార్పులు, శరీరము మార్పుల్ని గమనించి మార్పులను
విఘ్నములని చూడడం మారని సత్యాన్ని పట్టుకోవడానికి అయి ఉండాలి. విఘ్నము తొలగాలి. కాబట్టి కనీసం అందుకని నువ్వు మధుర ఫలాలు ఇవ్వాలి. దాని వలన అందులో ఉన్న తీపియే ఆత్మానుభవమునందు కలిగినటువంటి మాధుర్తి. అది చంద్రశేఖరేంద్రుడు పుట్టించినది రాక్షసులను. అదొక్క ఎడతెరగకుండా తేనె తాగుతుంటావు. ఎంత సంతోషమో ఆ తీపి. సంతోషకారకమైన ఆత్మానుభవాన్ని నువ్వు అడగడమే నువ్వు జీవించడం. మధుర ఫలాన్ని తీసుకెళ్లి ఈశ్వరుడికి నివేదన చెయ్యడం. ఇప్పుడు ప్రసాదం ఇస్తారు. ఈశ్వరాన్ని భక్తి చేత నాకు ఇవన్నీ కలగాలి. ఎవరిని పట్టుకుంటావు? భక్తి ఆలంబనము. కాబట్టి భక్తితో నేను దీన్ని పొందుతాను. ఈ 10 మంది వచ్చారు. ఒకటి కుంకం పెడతారు, రెండు విభూతి పెడతారు. విభూతి ఇలా పెట్టుకుని కుంకం ఇలా పెట్టి లోకం కోసం మహదైశ్వర్యములన్నీ ఎక్కడున్నాయి? రెండిలో ఉన్నాయి. నువ్వు గృహస్థుగా ఉన్నావు, కేవల జ్ఞానము సరిపోదు. నీ భార్య దగ్గరికి వచ్చి చెప్పింది రాజశ్యామల, 10 మంది మళ్ళీ ఎవరి వలన జరుగుతాయి? ఆ ఈశ్వరుడి వలన జరుగుతాయి. నువ్వు జ్ఞానం అడుగులు వేస్తున్న కొద్దీ వాళ్ళు మంగళప్రదంగా ఉంటారు. నువ్వు రక్షిస్తే ఈశ్వరుడి వైపుకి ఎన్ని అడుగులు వేస్తే వాళ్ళకంత రక్షణ. అందుకనే శ్రీ విభూతి కుంకుమ ఈ రెండే అక్కడ పెడతారు. ఈ రెండు తీసి పెట్టుకోవడం. దక్షిణాది దేవాలయాల్లో అయితే ప్రసాదం అంటే విభూతి. మీరు వెళ్ళిలా చేయబడితే విభూతి ఉంటుంది. ఆ విభూతే ప్రసాదంగా ఇస్తారు. ఐశ్వర్యమంతా విభూతియే, ఐశ్వర్యమంతా కుంకుమే. కాబట్టి ఇప్పుడు మీరు అమ్మవారిని కుంకుమార్చన చేస్తే అన్ని ఫలితాలు అందులోంచే వచ్చేస్తాయి. సౌభాగ్యం కుదురుతుంది. 10 మంది బాహ్యంలో సౌభాగ్యం దగ్గర నుంచి ఆంతరమనందు కళ్యాణ సౌభాగ్యం వరకు ఆ కుంకుమార్చన ఎందే ఉంది. అందుకే ఇంకోటి ఎందుకు చేయించరు? చేస్తే దాని వల్ల అనంత ఫలితం వచ్చేస్తుంది అంతే. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేశాక మీరు ఏం కోరుకుంటారు? దేవాలయం 10 మంది గోళ్లలోంచి వచ్చినటువంటి హారతిస్తున్నారంటారు. ఇది మీకు దీపము హారతి ఒక స్థాయిలో. ఇవన్నీ నాకు లోపల బాగా నిలబడాలి. గురువు గారు చేసినటువంటి నిలబడాలి. అది గుళ్ళో దశావతారాలు. గుళ్ళో దీపం గుళ్ళో దీపమే. బయట వేదమునకు విరుద్ధమైన తలకట్టు పెట్టిన దీపం, గుళ్ళో పెట్టిన దీపం, 2 దీపాలైనా ఒకటి అమంగళకర దీపం. దశావతారాలుగా చెప్తారు. ఈ దీపాన్ని చూడకుండా వెళ్ళిపోయింది అందులో దీపం. చిట్ట చివరి వచ్చే జన్మకైనా పుర్రెక బుద్ధి పుట్టాలి. కల్కి అవతారము రాలేదు. కాబట్టి ఇక్కడ గుడిలో దీపం గురువు గారు చెప్పినటువంటి మాటల వలన కలిగినటువంటి అవి అనుసంధానం చేసుకుని ఈశ్వరుడి వైపుకి అడుగులు వెయ్యడంలో వస్తున్న విఘ్నం పోవడం. శంబల గ్రామంలో విష్ణుయశుడు అనేటటువంటి బ్రాహ్మణుడికి కల్కి దీనికోసమని నువ్వు దేవాలయంలో కడితే ఆఖరణ నీరాజనాశ్వం మీద కూర్చుని ఇవన్నీ నువ్విస్తే నైవేద్యం చేసి ప్రసాదం ఇచ్చి హారతిస్తారు గంట కొడుతూ. గంట కొట్టినప్పుడు దేవతలు ఆవాహన. ఇక్కడ కూడా ఆ దేవతలు ఆవాహన అయ్యేది అక్కడ. భారతదేశంలో కూడా అవిద్యాకారకమైన వాటిని తొలగిస్తారు. తొలగించి నిన్ను కృప చేస్తారు. ఇది నీరాజనం. ఘనమైన నీరాజనం ద్రవస్థితిని పొందకుండా వాయువాడు చేయించే ఏదైనా కాలేటప్పుడు నీరై తర్వాత మారుతుంది. ప్రజలందరూ భోగాసక్తితో కానీ వేదమనేటటువంటి మాటే నిరసింపబడిన రోజున మంచుగడ్డను ముందు అలా పెడితే నీరు అవుతుంది. నీరుని మరిగిస్తే వాయువు అవుతుంది. కానీ కర్పూరం మాత్రం శుద్ధ సత్వంలా తెల్లగా ఉండే కర్పూరాన్ని వెలిగిస్తే మీరు బాగా కర్పూరం వెలిగించాలా చూడండి, నీరు అవుతుంది. కానీ బాగా నీరు అవకముందే మళ్ళీ వాయువు అయిపోతుంది. ఆఖరికి వచ్చేటప్పటికి జ్వాల అయిపోయేటప్పటికి అందులో ఉన్న తేమ కూడా అయిపోయి అక్కడ నల్లగా మచ్చపడు. మళ్ళీ ఘనము ద్రవమై ద్రవము వాయువైపోవడం వెంట వెంటనే జరిగిపోతుంది. ఈశ్వర ఇన్ని కోట్ల జన్మలైపోయాయి. ఇంత సమయం వాళ్ళు మాత్రం ఇప్పటి వరకు వెనక్కి అడుగేయలేదు. విఘ్నాలు వచ్చేసాయి. అయిపోతోంది సమయం. ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు దీపం. తొందరగా నన్ను కృప చేయి. నీ కారుణ్యం ఒక్కటే నాకు రక్ష. ఇది అడగడం నీరాజనం. కాబట్టి నీరాజనం పుచ్చుకొస్తే కళ్ళకందని ఇది నన్ను అనుగ్రహించుగాక. ఘనస్థితి ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందినట్టు అంత తొందరగా నేను నీలో కలిసిపోవుగాక. రెండు మాటలే గంట. నీరాజనం ఇస్తే గంట, నైవేద్యం పెడితే గంట, నిర్ధారించి ఉన్నాడు. పొగలో సువాసన అవతారం ఒక్కటి రాలి పొగ వ్యాపిస్తున్న సువాసనగా మాని అవతారానికి సరిపోయే పావుడబడిన పొగలో కన్ను తెలుసుకోలేని సువాసన ముక్కు తెలుసుకుంటోంది. రాని అవతారానికి పరమాత్మ నాకు తెలియబడనప్పుడు గురుబోధ వలన తెలియబడుతున్నాడు. కళ్యాణం అవుతోంది. ఇది నాకు అడ్డొస్తున్నది విఘ్నం తెలియకపోవడం. ఈ విఘ్నం పోవడం నీ చిరునవ్వులోంచి అమ్మవారి చిరునవ్వు నా మీద పడి ఈ విఘ్నాలు తొలగిపోవాలి.
కావాలి, నేను అంతర్ముఖుడిని కావాలి, ఆత్మదర్శనం చెయ్యాలి, నేనెవరో తెలుసుకోవాలి, తత్వమసి మహావాక్యం నాకు అనుభవంలోకి రావాలి, బ్రహ్మైక్య సిద్ధి కలగాలి, కళ్యాణం కలగాలి, ఈశ్వర ఆనుగుణం ఎందుకు అలా నామంలా ఉంటుంది, ఒక్కటే కారణం. లోపల ఎంత దశశ్లోకిలో చెప్తారు, మీరు గమనించాలి. ఆకాశశ్చికురాయతే దశ దిశా భోగోతుకూలాయతే సీతాంశు ప్రసవాయతే చిరతరానంద స్వరూపాయతే వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి. ఏవి అంటే జాగ్రత్త శ్లోకాలు. ఈశ్వరా నువ్వు ఎంత సులభుడవో తెలుసా? ఆకాశశ్చికురాయతే, నేను ఎక్కడికి వెళ్ళాలి తండ్రి, నీ జీవభావములంటే ఆకాశమంతా నీ కేశపాశం, చూడాలనుకోవాలి కానీ దశ దిశా భోగోతుకూలాయతే, నీకు వస్త్రము దశ దిశలు నీ చేస్తుంటాయి, అంతటా నిండి నిబిడీకృతమైపోయి దశ దిశల్ని వస్త్రాలుగా కట్టుకున్నావు. సీతాం సుప్రసవాయతే, ఆ చంద్రబింబమే నీ కిరీటంలో పెట్టుకున్నగా అంతటి శోభనప్రదంగా ఉంటావు తండ్రి. స్థిరతరానంద స్వరూపాయతే, నీ స్వరూపమే ఆనందం. నిన్ను చూసిన వాడిని నిన్ను ఇక్కడ పెట్టుకున్న వాడికి కూడా ఆనందమే. చిదానంద రూప శివోహం శివోహం. వేదాంతో నిలయాయతే, వేదముల యొక్క చివరి భాగములైనటువంటి ఉపనిషత్తులు నీ యొక్క ఆవాస స్థానములై ఉంటాయి. ఆ ఉపనిషత్తే జ్ఞానం ఇస్తుంది. అందుకే నువ్వు దగ్గరికి వెళ్ళండం ఉపనిషత్తు. జ్ఞానములకు ఆలవాలమై ఉంటాయి ఆ ఉపనిషత్తులు. వేద సువినయో యస్య స్వభావాయతే, జాగృతిలో అయ్యో ఎలా కనపడతాడు, స్వరూపంలో ఉన్నాడే, పరమాత్మ కనపడతాడా అని మనం బెంగపెట్టుకోక్కర్లేదు. ఆయన ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి రీతిలో దక్షిణామూర్తిగా అక్కడే కూర్చున్నాడు. కాబట్టి చూడాలనుకుంటే సాకారంగా కనపడతాడు తండ్రి. అందుకని గుళ్ళో కెడుతున్నావు. తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి. ఆత్మలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే ఉన్నావు. ఇంద్రియములు మనసులో కూడా నయ్యానా, మనసు మాత్రం ఆధార విందములను చూసి రమించిపోతాను. కానీ నా దౌర్భాగ్యం ఉంది తండ్రి. అందుకని ఖాళీ సమయంలో సులభుడవు అంటే బాగా బలబుడవయ్యేంత వరకు మహానుభావుడు పడుకుని కూడా పనులు చెప్తారు. అలాగా ఇది విపరీతమైన భక్తితో పరమశివుణ్ణి సేవించి ఒక రోజున శిష్యుల్ని పిలిచి అన్నాడు, నేను చేయడం కాదురా, నా మనసు నిజంగా ఈశ్వరుడు యందు నిలబడిందా, నేను చూడాలనుకుంటున్నాను రా. ఒక ఔషధం ఉంది, అది తాగితే 2 గంటల సేపు పిచ్చికిపోతుంది, నేను ఔషధం తాగేస్తాను, తలుపులేసి పట్టుకోండి. నేను ఉన్మాదంతో పిచ్చిక్కిపోయి నోటితో ఏం మాట్లాడతానో చూడండి. పిచ్చికినప్పుడు మనసు స్వాధీనంలో శాంతి, నేను ఏం చెప్తున్నానో మీరు రాయండి. అప్పుడు కూడా నా మనసు ఈశ్వరుని ఏది మాట్లాడినా రాయండి, మొహమాట పడకండి, గురువు గారు అన్నారని అన్నారు అని ఆ పిచ్చెక్కే మందు తాగారు. తలుపులేసి ఆయన 50 శ్లోకాల్లో పరమేశ్వరుడు ఎంత కష్టం అంటే ఓర్చుకోలేనంత కష్టం. స్తుతి అంటారు. ఒక్కొక్క శ్లోకం అమృత భాండం. అప్పైదీక్షితుల వారిలో ఉండగా ఆయన బహిర్ముఖులయ్యారు. 2 గంటల తర్వాత దాని ఉన్మాదం పోయింది, పడిపోయారు. పడిపోతే శిష్యులు తలుపు తీసి ఏడుకొచ్చారు. ఏం మాట్లాడారు దగ్గర గమనించండి, గురువు గారు ఈ శ్లోకాలు పలికారండి అన్నారు. ఈలోగా ఇక్కడ ఎవరో చూశారు, చంద్రశేఖర పరమాచార్య ఇష్టం ఆ శ్లోకాలంటే. ఆ తర్వాత చూడండి మళ్ళీ అనుభవుడు అంటాడు, అర్కద్రోణ ప్రభృతి కుసుమైరర్చనం తే విధేయం. దాన్ని మర్చిపోయాడు అనుకోండి, అంటే ప్రాప్యంతేన స్మరహర ఫలం మోక్ష సామ్రాజ్య లక్ష్మీ ఏతజ్ఞానన్నపి శివ శివ వ్యర్థయన్ కాలమాత్మన్ ఆత్మద్రోహీకరణ వివశో భూయసాధ పతామి. ఊపిరిడుతూ తండ్రి నీకేమివ్వాలయా? ఎవరికి అక్కర్లేని జిల్లేడు పువ్వు, ఎవ్వరికి అక్కర్లేనటువంటి తుమ్మి పువ్వు తెచ్చి నీ పాదాల మీద వేస్తే జ్ఞానం ఇచ్చేస్తావు, దర్శనం ఇచ్చేస్తావు. ఆత్మద్రోహి, నాకు నేను ద్రోహం చేస్తాలోకి వెళ్ళిపోయి అసలు నీ పాదాల మీద 2 పువ్వులు, ఎవ్వరికి అక్కర్లేని జిల్లేడు పూలు, అక్కర్లేని తుమ్మి పూలు వేస్తే నువ్వు సంతోషపడిపోతాడు. ఇంత ప్రసన్నమూర్తివి. ఇది తప్ప అక్కర్లేనివన్నీ ఆలోచించాను, అక్కర్లేని వాటి కోసం మనసు పని చేస్తున్న నీ అనుగ్రహానికి మాత్రమే అన్నడు రాలేదయ్యా. కారణం ఏమిటి? ఆవిడి చేస్తే ఏదో ఒకటి అడ్డొచ్చింది, అన్ని ఆలోచించా, ఇది ప్రశాంతంగా. నీ అనుగ్రహం గురించి నేను ఆలోచించలేదు. తండ్రి ఎంత తప్పైపోయింది తండ్రి, ఆత్మద్రోహి అన్ని అన్నా మీరు కరుణించవా, ఇప్పటికైనా నన్ను రక్షించవా అని ఔషధాన్ని సేవించి అప్పై చెప్పుకున్నారండి. స్వప్న నిజంగా ఈశ్వర కాలం వృధా అయిపోయింది, తండ్రి అనుగ్రహించు. ఇహ ద్రవస్థితి వాయుస్థితి కాదు,
తిన్నగా ఇప్పుడే నీ అనుగ్రహం ప్రసరిస్తే మాండూక్యోపనిషత్తులో లాగా నేను ఎందుకు పొందలేను, ఈ ఆర్తి మీకు కలిగితే ఈశ్వరానుగ్రహం కలగడమే మరిచిపోయి చూసి నవ్వుకోవడం. పుట్టినవాడే విఘ్నాధిపుడు. ఆ విఘ్నాధిపుడు పుడితే ఇప్పటి వరకు శత్రు సైన్యాలు మిమ్మల్ని కదలకుండా అడ్డు పెట్టిన జై విఘ్న బద్దలైపోయి మీకు ఆత్మ అనుభవం కలిగి ఆత్మకి దగ్గరగా నడుస్తారు. ఆ మనసు దానిలో లయమైపోయి, మనస్సు చూడలేదు కాబట్టి పటకారని చేయబట్టుకుంటుంది కానీ చేతిని పటకార పట్టుకోలేదు, ఆత్మని మనసు చూడలేదు కానీ ఆత్మ అనుభవంలోకి వచ్చి ఆత్మగా నిలబడగలుగుతారు. ఇటువంటి స్థితిని పొందడానికి ఎందుకు భగవంతుణ్ణి మనం నమస్కారం చెయ్యాలి, ఏది విఘ్నము అన్నదాన్ని చెప్పకుండా చెప్తూ ఇంత అన్వయం చేసి మనకి బోధ చేసి గట్టెక్కించడమే ఆ నామం వెనకాతల ఉన్నటువంటి పరమ రహస్యం. కాబట్టి కామేశ్వర ముఖాలోక కల్పిత దీన్ని ఈ నామం కొన్ని రోజుల పాటు ఏదో పడ్డాడు. మీరు పడ్డ తర్వాత ఆఖరికి ఆయనకి ఏం జ్ఞాపకం వచ్చిందండి నీకే తెలుసు చాలా విషయాలు. 10 నిమిషాల మీద కోపం వచ్చి బట్టలన్నీ ఆయన రోజున మళ్ళీ వేరొక నామాన్ని మీకు అనుసంధానం చేసే శక్తి అమ్మవారు నాకు ఒకటి. ఇది గుర్తొచ్చే లోపల 25,000